19వ అధ్యాయం అర్థం కావాలంటే కానీ 18 కొంచెం మనకు అర్థమైతేనే గాని 19 అర్థం కాదు. అందుకే జస్ట్ కేవలం ఒక 2-3 మినిట్స్‌లో ఈ 18వ అధ్యాయాన్ని గురించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీకిచ్చాక 19లోకి వెళ్తాను. 18వ అధ్యాయంలో పౌలు గారు రెండో ప్రయాణంలో ఉన్నారు. ఈ రెండో ప్రయాణంలో ఆయన ఏథెన్స్ నుంచి కొరింథీకి రావటం, కొరింథీలో అకుల, ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలు ఆయనకు కలవటం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు గారికి కూడా ఆ వృత్తి యందు ఆయనకు అనుభవం ఉండటం. వారితో కలిసి ఆ డేరాలు కుట్టేటువంటి పనిలో ఉంటూనే శనివారం రాగానే, విశ్రాంతి దినం రాగానే సమాజ మందిరంలోనికి వెళ్లి వాక్యం బోధిస్తూ ఉండటం. దానివలన అనేక మంది యూదుల్లో నుంచి క్రైస్తవులుగా మారుతూ ఉండటం. ఇది చూసినటువంటి అక్కడున్నటువంటి యూదుల్లో పెద్దలైన వారు పౌలు గారికి వ్యతిరేకంగా లేవటం. అక్కడి నుంచి పౌలు గారిని వెళ్ళగొట్టటం. పౌలు గారు తీతియు యూస్తు అనే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి అయినా కొరింథీలో వాక్య పరిచర్య చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సమాజ మందిరపు అధికారి క్రిస్పు అనేటువంటి వ్యక్తి కంప్లీట్‌గా క్రైస్తవుడుగా మారిపోతాడు. దీంతో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి యూదులు చాలా కలవరపడటం, ఆయనకు చాలా వ్యతిరేకత రావటంతో పౌలు గారు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ప్రభు మరలా దర్శనంలో "నువ్వేం భయపడొద్దు. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ చాలా జనం ఉంది" అని మరలా పౌలు గారికి దర్శనంలో ప్రభు చెప్పటం వలన పౌలు గారు కొరింథీలో ఉంటారు. అయినా గాని ఈ వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో పౌలు గారిని వ్యతిరేకించేవారు యూదుల్లో, వారు మాత్రం వారి ప్రయత్నాలు ఆపటం లేదు. పౌలు గారిని ఆటంకపరిచే, అడ్డుకునే ఆ ప్రయత్నాలు మాత్రం వాళ్ళు ఆపట్లేదు. అదే సమయంలో అకయకు గవర్నర్ మారాడు. గల్లియోను అనేటువంటి ఒక వ్యక్తి కొత్తగా గవర్నర్‌గా అపాయింట్ అయ్యాడు. పౌలు గారి మీద ఎలానైనా గాని ఏదో కేసు ఆయన మీద పెట్టి అతన్ని ఇక్కడి నుంచి పంపించేసేయాలన్న దురుద్దేశంతో గల్లియోను దగ్గరకు ఈ పౌలు గారిని తీసుకొని వెళ్ళిపోతారు. ఏంటి విషయము అని గల్లియోను గవర్నర్ అడిగినప్పుడు, ఇతను మాకు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆహ్, ప్రవర్తిస్తున్నాడు. చాలా గలిబిలి చేస్తున్నాడు అని మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, "ఈ ధర్మశాస్త్రాన్ని గురించి, మీ పేర్ల గురించి ఇవన్నీ నాకేం తెలుసు? అదేదో మీ మత సంబంధమైన విషయాలు కదా! మీ మత సంబంధమైన విషయాలలో ఏమైనా సమస్య ఉంటే మీరు చూసుకోండి తప్ప, అనవసరంగా మీరు నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు?" అని ఆయన ఆ మాట అనటంతో అక్కడ సొస్తెనేసు అని అప్పటికి యూదుల అధికారిగా ఉన్నాడు ఆయన సమాజ మందిరానికి. వాళ్ళు ఆయన్ని కొట్టారు. మరి ఎందుకు కొట్టారు అని చూస్తుంటే, ఈ వివాదాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు "నువ్వు సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయావు. గవర్నర్ ముందు నువ్వు సరిగ్గా వివరించలేకపోయావు. అంతా మనకు రివర్స్ అయింది. మనం అనుకున్న పని సక్సెస్ కాలేకపోయింది" అని ఈ సొస్తెనేసును వాళ్ళు యూదులు కొట్టేశారక్కడ ఆయన్ని. మరి తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఈ సొస్తెనేసు కూడా క్రైస్తవుడైపోతాడు. మొత్తానికి కొరింథీ పట్టణంలో ఒక బలమైనటువంటి సంఘ ఏర్పాటుకు పునాదులు పడుతున్నాయి చూడండి. అకుల, ప్రిస్కిల్లా అక్కడే ఉన్నారు. తీతియూస్తు రెండో వ్యక్తిగా కనబడతాడు. మూడవదిగా మనకు క్రిస్పు కనబడతాడు. ఆ తర్వాత ఇప్పుడు సొస్తెనేసు మారిపోయాడు. అదే సమయంలో ఇక పౌలు గారు అకుల, ప్రిస్కిల్లాలను వెంట పెట్టుకొని అక్కడి నుంచి కెంక్రేయకొస్తాడు కొరింథీ నుంచి. ఆయనకు తల వెంట్రుకలకు సంబంధించిన మొక్కుబడి ఉండటం వలన వారిని వెంట పెట్టుకొని కెంక్రేయకొస్తాడు. కెంక్రేయ నుంచి ఎఫెసుకొస్తాడు. ఎఫెసుకొచ్చి పౌలు గారు డైరెక్ట్‌గా ఎఫెసు నుంచి ఓడ ఎక్కి అంతియొకయకు బయలుదేరిపోతాడు. అంతియొకయకు రాకుండగా ఈసారి కొంచెం యెరూషలేముకెళ్ళి యెరూషలేములో నుంచి అంతియొకయకు వచ్చాడు అనేది మనం 22వ వచనంలో చదువుకుంటాం. దీంతో ఏమైపోతుందనంటే రెండవ ప్రయాణం పూర్తవుతుంది. ఎక్కడ ఈ 18వ అధ్యాయంలో పౌలు గారి రెండో ప్రయాణం పూర్తవుతుంది. పౌలు గారేమో అంతియొకయకొచ్చేసారు. వీళ్ళేమో అకుల, ప్రిస్కిల్లాలేమో ఎఫెసులో ఉండిపోయారు. వీళ్ళు ఎఫెసులో ఉంటున్న సమయంలో ఎఫెసుకు అలెగ్జాండ్రియా పట్టణం నుంచి అపొల్లో అనేటువంటి వ్యక్తి వచ్చేసాడు. ఈ అపొల్లో ఎవరు అంటే ఆయన ఒక మంచి విద్వాంసుడు, అంటే మంచి స్కాలర్ ఆయన. అలానే లేఖనాలు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ గ్రంథాల పైన కూడా ఒక మంచి ప్రావీణ్యం కూడా ఆయనకున్నట్లు అక్కడ రాయబడింది. కాకపోతే ఇతనికేంటంటే యేసుక్రీస్తుని గురించి పూర్తిగా తెలీదు.
ఇతను ఎఫెసుకొచ్చి సమాజ మందిరంలో బోధిస్తుంటే అకుల ప్రిస్కిల్లలు కూడా హాజరయ్యారు. అతనుకున్న లేఖనాల పట్ల ఉన్న ఆయనకు పట్టు గావచ్చు, తర్వాతొచ్చేసి అతను మాట్లాడుతున్న విధానం గానివ్వండి, ఇవి అకుల ప్రిస్కిల్లలకు బాగా నచ్చాయి. అయ్యో! ఇంత చక్కటి అవగాహన ఉన్న ఈ వ్యక్తికి, ఇంత బాగా మాట్లాడుతున్న ఈ వ్యక్తికి కొంచెం ఇంకా యేసుక్రీస్తు గురించి ఇంకా కొంచెం మనం బాగా వివరంగా మనం చెప్పగలిగితే, ఇతను ప్రభు పరిచర్యకు, సేవకు చాలా ఉపయోగపడతాడు కదా! అని ఇతన్ని ఇంటికి పిలిచారు అకుల ప్రిస్కిల్లాలు. పిలిచి కూర్చోబెట్టి చక్కగా ఆతిథ్యం ఇచ్చి, ఆయనకింకా దేవుని గురించిన అనేకమైనటువంటి సంగతులు ఈ అపోల్లోకు చాలా వివరంగా ఆయనకు బోధించేశారు. ఇక్కడ వీళ్ళిద్దరిని కూడా మనం అభినందించాలి. ఎవరిద్దరిని అనంటే అకుల, ప్రిస్కిల్లాల భార్యాభర్తలను అభినందించాలి. వీరిద్దరి కంటే కూడా నేనైతే ఇంకా ఎక్కువగా అపోల్లోను నేను చాలా ఇష్టపడతాను ఈ విషయంలో. కారణం ఏంటంటే, వీళ్ళెవరు అంటే అకుల, ప్రిస్కిల్లల బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే డేరాలు కుట్టుకునేవాళ్ళు. బాగా వినండి. అకుల, ప్రిస్కిల్లల వృత్తి ఏంటట? డేరాలు కుట్టుకునేవారు. మరి ఇక్కడ ఈయన ఎవరు? అపోల్లో. అపోల్లో ఎవరు అని రాయబడిందక్కడ? ఆయన విద్వాంసుడు అని రాయబడింది. లేఖనములయందు ప్రవీణుడు అని రాయబడింది. ఎందుకంటేనండి ఇతను వచ్చినటువంటి పట్టణం ఏదైతే ఉందో అలెగ్జాండ్రియా పట్టణం ఉంది కదా! అలెగ్జాండ్రియా పట్టణానికి చెందినవాడీన. అలెగ్జాండ్రియా పట్టణం అనేది ఈజిప్ట్‌లో ఉన్నటువంటి పట్టణం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద పట్టణం. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం అధికారంలో ఉన్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద నగరాలలో ఇది ఒక అతిపెద్ద నగరం. ఏదంటే అలెగ్జాండ్రియా. అలెగ్జాండ్రియా పట్టణంలో చాలా పెద్ద లైబ్రరీ ఉంది. ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ చాలామంది చెప్తుంటారు, ఒక 10,00,000 వరకు పుస్తకాలు ఆ రోజుల్లో. అంటే అన్నీ ఏమంటారు వాటిని? గ్రంథపు చుట్టలు గదా! స్క్రోల్స్ కదా! ఈ పేపరు ఇవి ఇవి కాదు గదా! అంటే అన్ని పుస్తకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి లైబ్రరీలో. విచిత్రం ఏంటంటే, ఈయన అక్కడి నుంచి వచ్చాడు. ఆ పట్టణం నుంచి వచ్చాడు గనక, ఆ పట్టణం బ్యాక్‌గ్రౌండ్‌ను మనం చూస్తుంటే మంచి లైబ్రరీ ఉండటం, అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండటం. అంటే ఇతను ఎందుకు విద్వాంసుడయ్యాడు అన్న దాన్ని మనం చూస్తుంటే, ఇతనుకు ఆ లైబ్రరీ అందుబాటులో ఉండటం వలన సమస్త జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఏమంటారు పుస్తకాల పైన ఒక మంచి పట్టున్నవాడుగా, అవగాహన ఉన్నవాడుగా ఈ వ్యక్తి మనకు కనబడుతుంటాడు. అలానే లేఖనాల మీద కూడా ఒక మంచి అవగాహన ఉందని మనకు లూకా గారు రాస్తున్నారు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇంత తెలిసినటువంటి వ్యక్తి, ఇంత స్కాలర్ అయిన, ఇంత గొప్ప పండితుడైనటువంటి వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి డేరాలు కుట్టుకునే వాళ్ళు చెప్తుంటే, ఆయన వినయంగా కూర్చొని వాళ్ళు చెప్పేది వింటున్నాడు. అసలు మీరెవరు? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? లేకపోతే మీరేం చదువుకున్నారు? నా చదువేంటి? నేనెక్కడి నుంచి వచ్చాను? ఇవన్నీ ఆయన పట్టించుకోవటం లేదు. అది నిజంగా అపోల్లోలో మనం చూసేటువంటి గొప్ప మనసు. మనకు కొంచెం తెలిస్తేనే మనం ఆగం. అంతా మనకే తెలుసు అన్నట్టుగా బిల్డప్‌లు ఇస్తుంటాం. కదనా! ఎవరు 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 తక్కువ చెప్పండి? 4 మాటలు నేర్చుకునేసరికి, 4 విషయాలు తెలిసేసరికి, మీరు మాకు చెప్పే అంతటి వాళ్ళా అనేటువంటి ఒక రకమైన ఒక అహంకారం. మీకు తెలుసో లేదో ఎప్పుడు కూడా ఈ అహంకారం అనేది, గర్వం అనేది మనిషి జీవితానికి అసలు మంచిది కాదు. మానవ జీవిత పతనానికి గర్వం అనేది చాలా ప్రధానమైనది. బైబిల్ చరిత్రను చదువుతున్నప్పుడు ధనమాయలో నుంచి తేరుకున్న వాళ్ళని చూస్తుంటాం. స్త్రీ మాయలో నుంచి తేరుకున్న వాళ్ళని చూస్తుంటాం కానీ, గర్వము వలన పాడైపోయిన ఏ ఒక్క వ్యక్తి కూడా మళ్ళా తిరిగి బాగుపడ్డట్టుగా లేదు చరిత్రలో. మరలా చెప్తున్నాను. ధనం అనేది మత్తు. కాదంటం లేదు. దాని నుంచైనా కోలుకున్న వాళ్ళని కొద్దో మంది మనకు కనబడుతుంటారు. స్త్రీ అనేది ఏవండి స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ. ఇది కూడా తప్పే. కానీ అందులో నుంచి కూడా తేరుకొని కోలుకున్న వాళ్ళు మనకు కనబడుతుంటారు. కానీ ఒక్కసారి గర్వించి, ఆ గర్వంతో పతనమైన వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ లేచినట్లుగా అంతే కదా! రెండో ప్రయాణం పూర్తయిపోయింది. మూడో ప్రయాణానికి సిద్ధపడుతున్నాడు అంతియొకయ నుంచి. అది ఎన్నో వచనం? 18 నుంచి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 22, 23. తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపు వారిని కుశలమడిగి అంతియొకయకు వచ్చెను. పౌలు గారు అంతియొకయకు వచ్చాడు. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి, అంటే అంతియొకయ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాడు. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాడు అంటే మనం 18వ అధ్యాయం 23 నుంచి మూడవ ప్రయాణం ప్రారంభం అవుతుందని మనం రాసుకోవచ్చు. 18వ అధ్యాయం 23 నుంచి అక్కడి నుంచి పౌలు గారు మూడవ సువార్త ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత ఆయన బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును,
పృగియా ప్రాంతమందును సంచరించుచు శిష్యులందరినీ కూడా ఆయన స్థిరపరచెను అన్నాడు. అంటే పౌలు గారేమో అంతియోకయ నుంచి బయలుదేరి గలతీయ పృగియా ప్రాంతాలకు వెళ్తున్నాడు. ఈయన గలతీయ పృగియా ప్రాంతాల యందు సంచారం చేసేటప్పుడు ఇక్కడ ఎఫెసుకి ఎవరు వచ్చారు అని చెప్తున్నాడు అంటే ఆయన ఎవరు వచ్చారు ఎఫెసుకి? అపోల్లో. ఆ విషయాన్ని 24 నుంచి చదువుకుంటున్నాం మనం. రైట్. ఇప్పుడు 19వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మన మన పాఠ్య భాగం 19. అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, ఆ పదం చూడండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా అంటే అపోల్లో ఎఫెసు నుంచి ఉత్తరం తీసుకొని ఎక్కడికి బయలుదేరుతున్నాడు అని చెప్పాను? కొరింథీకి బయలుదేరుతున్నాడు. రైట్. ఇప్పుడు ఈయన అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి, పై ప్రదేశాలు అంటే ఏ ప్రదేశాలు అవి? పై ప్రదేశాలు అంటే ఏ ప్రదేశాలు అవి? 23 వచ్చిన చూడండి. 18:23 గలతీయ ప్రాంతమందును పృగియా యందును. పై ప్రదేశాలు అన్న మాటకు అర్థం ఏంటంటే అక్కడ గలతీయ పృగియా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గలతీయ ప్రాంతాలంటే ఏంటి? పురుషుల్లోని చెప్పాలి నాకు. వెనక నుంచి చెప్తే ఇంకా చాలా సంతోషపడతాను. గలతీయ ప్రాంతాలు అని వేటిని అంటారు? గలతీయ ప్రాంతాలు అని వేటిని అంటారు? మొదటి ప్రయాణం అంతా కూడా అదే కదా. గలతీయ ప్రాంతాలంటే మొదటి ప్రయాణంలో అంతా కూడా పౌలు గారు గలతీయ ప్రాంతాల్లోనే సేవ చేశాడని చెప్పాను. ఏంటి గలతీయ ప్రాంతాలంటే ఏంటి? వెనక నుంచి చెప్పండి. వెనక నుంచి, వెనక లైన్లో కూర్చున్న వాళ్ళు కానీ, వెనక నుంచి ముందు లైన్లో కూర్చున్న వాళ్ళు కానీ, పురుషులైన వారు. గలతీ ప్రాంతాలంటే ఏంటి? వినాలి కదా. మీరు వింటే గుర్తుంటుంది. మరి ఇక్కడ వింటున్నారులే కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు బైబిల్ చదువుతున్నట్టుగా, చెప్పింది మళ్ళీ ఒకసారి రెఫర్ చేస్తున్నట్టు, కనీసం మీరు వారం అంతా చదవకపోయినా కానీ పోయిన వారు ఏం చెప్పారు, అంతకుముందు వారు ఏం చెప్పారు అని వచ్చేటప్పుడే కాస్త చూసుకొని రండి. ఆపరణ చేయండి కొంచెం. మేము బ్రతిమలాడుకుంటున్నాం బైబిల్ చదవమని, ఏం చేద్దాం మరి? గత వారం చెప్పినవి, అంతకుముందు 2 వారాలు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మళ్ళీ చూసుకొని రండి అని బ్రతిమలాడుతున్నాం. బైబిల్ చదవమని బ్రతిమలాడాలి, ఆరాధనకు రమ్మని బ్రతిమలాడాలి, ప్రార్థన చేసుకొని బ్రతిమలాడాలి. మొదటి శతాబ్దంలోనేమో సేవకులు విశ్వాసులు బ్రతిమలాడారు. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే విశ్వాసుల సేవకుల్ని సేవకులే విశ్వాసులు బ్రతిమలాడుకునే పరిస్థితికి వచ్చేసింది. రివర్స్ అయిపోయింది. తెలుసు కదా, నపుంసకుడు బ్రతిమలాడా వాక్యం చెప్పమని. 8వ అధ్యాయాలు చదువుకున్నారు కదా. నపుంసకుడు బ్రతిమలాడుకున్నాడు వాక్యం చెప్పమని ఫిలిప్పును. ఇప్పుడు మేము మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం, కాస్త చదవండి బైబిల్ అని. మాకేమి చేసి పెట్టాల్సిన పని లేదు, మీరు మాకేం ఇవ్వాల్సిన పని లేదు. మీ చేతిలో ఉన్న బైబిలే మీరు ఇంటి దగ్గర రోజు చదువుకోమని చెప్తున్నాం. పోనీ మేము చాలా బిజీ అండి, మేము చదువుకోలేమంటారా? కనీసం ఆదివారం ఉదయాన్నైనా కానీ వచ్చేటప్పుడు పోయిన వారం ఏం చెప్పారు, అంతకుముందు 2 వారాలు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతారు కదా మరలా. ఎందుకంటే ఏం చెప్తారు ఏంటో కన్ఫ్యూజన్ మీకు ఏం అవసరం లేదు. ఒక క్లారిటీ, ఒక లైన్లో వస్తున్నాను, మీకు అర్థమైపోతుంది కదా ఈ వారం ఏం చెప్తారు, వచ్చే వారం ఏం చెప్తారు అనేది. ఒక 2-3 వారాల క్రితం ఏం చెప్పారు ఏంటన్నది చూసుకుంటే బాగుంటుంది కదా. అప్పుడు చెప్పే వాళ్ళకు కూడా కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. మిమ్మల్ని కాస్త మమ్మల్ని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళగా అవుతారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళగా అవుతారు. చెప్పడానికి మాకు మంచి మనసు ఉంటుంది, మోటివేట్ చేసినట్టుగా ఉంటుంది మమ్మల్ని. మీరు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారు అనుకోండి, మేము ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇంకా 3వ ప్రయాణం కొరకు వచ్చే మొదటి ప్రయాణం మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళా తర్వాత 22వ అధ్యాయానికి వెళ్ళాం అనుకోండి, అసలు కంప్లీట్గా అపోస్తల కార్యం మర్చిపోయేటట్టుగా ఉన్నారు మీరు. ఎంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, మీ ముందు నిలవబడి ఇంత చెప్తుంటే మీరు ఇలా కనీసం జ్ఞాపకం పెట్టుకోకపోతే ఎలా చెప్పండి? నేను పెద్ద పెద్ద విషయాలు ఏం కాదు కదా. 23వ వచనంలో గలతీయ ప్రాంతమందును పృగియా యందును సంచరించుచు శిష్యులందరినీ గలతీయ ప్రాంతాలు అని అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి ఏమంటే మిమ్మల్ని అడుగుతానా? చెప్పింది అడిగితేనే చెప్పలేకపోతున్నారు. ఇక నేను చెప్పని విషయాలు మిమ్మల్ని అడుగుతానా చెప్పండి. గలతీ ప్రాంతాలంటే చెప్పాను కదా, లుస్త్రా, దెర్బే, ఈకొనియా, ఈ ప్రాంతాలన్నింటినీ, ముఖ్యంగా ఈ ప్రాంతాలను కలిపి ఏమంటారంటే గలతీ ప్రాంతాలు అంటారని చెప్పాను. సరే, ఒకసారి చూద్దాం. ఎక్కడికి? 19వ అధ్యాయం కదా. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి అన్నాడు. ఒకసారి మ్యాప్ చూపించు, ఒకసారి మ్యాప్ చూపించారా? ఇందాక పంపించాను కదా నీకు, ఒకసారి చూడండి అది.
కాస్త అందరూ ఇటు చూడండి, తలల పైకెత్తి చూడండి ఇప్పుడైనా. ఎక్కడున్నాడు? ఎక్కడ ప్రారంభమవుతుంది ప్రయాణం? అంత్యోకయ. అది ఎక్కడుంది? జూమ్ చేయి. జూమ్ అవుదా? చూడండి అక్కడ అంత్యోకయ. సిరియా అనేది పెద్ద కనబడుతుందా మీకు? సిరియా కనిపిస్తుందా అందరికీ? సిరియా కనబడుతుంది కదా, సిరియా పైన ఉంది కదా అంత్యోకయ. అక్కడి నుంచి చూడండి కిలికియా. ఆ కిలికియా నుంచి అలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే దెర్బే. దెర్బే అంటే అదే గలతీ ప్రాంతాలని చెప్పాను. ఆ దెర్బేకి పైగా పక్కనే ఉండేది ఏంటి? లుస్త్రా. ఆ పైకి వెళ్ళిపోతే ఏంటి? ఈకొనియా. అలా పైకి వెళ్ళిపోతే ఏమొస్తుంది? ప్రుగియా అనేది చూడండి పైన. ఫ్రిగియా, ఎఫ్ఆర్ఐ. ఎవరా ఎక్కడ తిప్పుతావు వీడికొకడు. చూడండి ఆ ఫ్రుగియా కనపడుతుందా? అది గలతియా, అది ఫ్రుగియా. అక్కడికి వచ్చాడు పౌలు గారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడని చదువుకున్న 19వ అధ్యాయంలో. ఇప్పుడు 19వ అధ్యాయంలో ఏఫెస్. ఏఫెస్ ఎక్కడ చూపించు వాడికి కొంచెం. తిరుపతిరావు వాడికి చూపించు. ఏసియాలో కింద ఉంది చూడండి, అక్కడ ఏసియా అని ఉందా? అది ఏఫెస్. ఆ కరసు తిరుగుతుంది చూడండి అక్కడ. అక్కడికి వచ్చేసాడు. ఆసియాలో ఎఫెస్. అక్కడ ఆసియా ఉంది కానీ మనం ఆసియాలో ఉన్నాం అనుకోండి. ఆ ఆసియా వేరు, మనం ఉన్న ఆసియా వేరు. మనం ఉన్నదేమో ఆసియా ఖండం, అదేమో ఆసియా అని మైనర్ ఏసియా. దాన్ని చిన్న దేశం అంటారు అంతే దాన్ని. అంతే తప్ప మనం ఉన్నటువంటి ఆ కాంటినెంట్ అన్నట్టుగా అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు అనేది కాదు. అది చాలామంది అదే కదా చూపించేసి ఆసియాలో వాక్యం చెప్పొద్దంటే మెరుదుగా ఆసియాలో వాక్యం చెప్తున్నారని ఏమంటే ఏమీ తెలియని వాడు, ముందు వెనక తెలియని వాడు వచ్చి మాట్లాడుతుంటాడు. చాలామంది క్రైస్తవుల దగ్గరకు వచ్చేసి అడ్డుపడుతుంటారు, మీరు ఇక్కడ వాక్యం చెప్తున్నారు అని. తప్పది. అక్కడ ఉన్నటువంటి ఆసియా కాంటినెంట్ గురించి కాదు మాట్లాడుతుంది. ఆ పట్టణ ప్రాంతాలను కలిపి ఏమంటారు, ఆ చిన్ని భూభాగాన్ని కలిపి ఏమన్నారంటే దాన్ని ఆసియా అన్నారు. ఆసియాలోని 7 సంఘాల కంటే ప్రకటన గ్రంథంలో ఉంది కదా. ఎఫెస్ మొదలుకొని లాస్ట్ది ఏంటిది? అది లవోదికేయ. ఎఫెస్ నుంచి లవోదికేయ వరకు మధ్యలో ఉన్నటువంటి సంఘాలన్నీ కలిపి ఎన్ని? 7. ఆ 7 పట్టణాలను కలిపి ఏమంటారు అంటే ఆసియా, మైనర్ ఏసియా అంటారు. అది కంప్లీట్గా దాన్ని అంతా కూడా ఇప్పుడు టర్కీ. ఈరోజు మనకు ప్రపంచ పటంలో టర్కీ అనేటువంటి ఒక దేశం కనబడుతుంది. ఆ టర్కీ అనేటువంటి ఆ భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతం ఒకప్పుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ మైనర్ ఏసియాకు, ఆ 7 పట్టణాలకు లేదా ఆసియా ప్రాంతానికి ఎఫెసు అనేది ఏదైతే ఉందో అదొక హెడ్ క్వార్టర్ లాంటిది అనమాట. ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ ఎలానో, దేశానికి ఢిల్లీ ఎలానో, ఎఫెసు అనేది ఆసియా మొత్తానికి కూడా చాలా పెద్ద పట్టణం అది. ఓకేనా? అంటే ఇంకొక మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అదొక క్యాపిటల్ లాంటిది, సిటీ లాంటిది అనమాట. ఇప్పుడు పౌలు గారు 3వ ప్రయాణంలో ఈ ఏమంటారు గలతీ, ఫ్రుగియా ఈ ప్రాంతాల గుండా మొత్తానికైతే ఎక్కడికి వచ్చేసాడు? ఎఫెసుకి వచ్చాడు. అమ్మయ్య, ఎఫెసులో ఉందాం కాసేపు. ఇప్పుడు చూద్దాం ఎఫెసులో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఎఫెసుకి వచ్చేసాం. ఆ ఎఫెసునికి వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు అప్పటికి ఆల్రెడీ కొంతమంది శిష్యులు ఉన్నారట. నిన్న శిష్యుల గురించి మాట్లాడుతూ చెప్పాను. శిష్యులు అంటే వాళ్ళంతా కూడా యాక్చువల్గా యోహాను గారికి సంబంధించిన శిష్యుల్లా కనబడుతున్నారు వాళ్ళు. ఎందుకు అనంటే వాళ్ళకి అసలు పరిశుద్ధాత్మ గురించి వారికి తెలియదు అనంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి పేతురు గారు చెప్పారు 2వ అధ్యాయంలో, అపోస్తలుల 2వ అధ్యాయంలో. మీరు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందినప్పుడు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందారు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. అంటే బాప్తిస్మం పొందుకునే ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. తెలిసిన తర్వాతనే అతను బాప్తిస్మం తీసుకుంటాడు. కానీ ఇక్కడున్న వీళ్ళకి ఏంటంటే అసలు కంప్లీట్గా పరిశుద్ధాత్మ గురించి వీళ్ళకి తెలియదు. అంటే పరిశుద్ధాత్మ గురించి తెలియదు అని అంటే వీళ్ళు కంప్లీట్గా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన వాళ్ళు కారు. యేసునామంలో బాప్తిసం పొందలేదు అని అంటే కంప్లీట్ అసలు యేసుక్రీస్తు గురించినటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలియదు. వీళ్ళకి కేవలం ఎంతవరకు తెలుసు అని అంటే యోహాను గారు ఇచ్చిన బాప్తిసం ఉంది చూసారా? యోహాను గారు ఇచ్చిన బాప్తిసం ఎంతవరకు అంటే ఆయన యేసుక్రీస్తు రాకకు ఆయన ముందంతా కూడా ఒక ఏర్పాటు, ఒక సిద్ధపాటు కోసం వచ్చిన వ్యక్తి కదా. ఇదిగో పరలోక రాజ్యం సమీపించుచున్నది అని చెప్పి యేసుక్రీస్తును అంగీకరించడానికి, యేసుక్రీస్తు వైపు ఉన్నటువంటి సమాజాన్ని తిప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం యేసు ప్రభు ఆయన ప్రారంభించినంత వరకు. యేసు ప్రభు ఎప్పుడైతే పరిచయం ప్రారంభించేశాడో ఆయన చనిపోయాడు. ఆయన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు, చెప్పబడతాడు కదా. ఇక్కడ యేసు ప్రభుల వారు ఎప్పుడైతే సీన్లోకి వచ్చేసాడో కంప్లీట్గా ఇక యోహాను గారు జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి వెళ్ళి ఆనించట్టు చనిపోతాడు. ఆయన వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆ సమయంలో బహుశా వీళ్ళు
లేదంటే ఇంకా అంతకు మించి వీళ్ళకి అంతకంటే ఎక్కువ తెలీదు అనేది మనకి ఈ మాటల్లో ఉన్నటువంటి సమాచారం. కేవలం యోహాను గారు బాప్తిస్మం. అదేంటంటే అది పర్మనెంట్ కాదు. యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం అనేది ఏదో పర్మనెంట్ బాప్తిస్మం కాదు. అది కేవలం ఏంటంటే యేసుక్రీస్తు వద్దకు నడిపించటానికి అది ప్రారంభించబడింది. ఉదాహరణకు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడు అంటే అది పర్మనెంట్ అన్నాడంటే లేదు. అది బాలశిక్ష అంటాడు. దేనికి బాలశిక్ష అంటే క్రీస్తు యొద్దకు నడిపించటానికి ధర్మశాస్త్రం అనేది ఏంటన్నాడు అది? అదొక బాలశిక్ష అన్నాడు. ఆ ధర్మశాస్త్రం యేసుప్రభు యొద్దకు నడిపించాలి. అలానే యోహాను గారు తన శిష్యుల్లో ఎక్కడికి తీసుకొని రావాలి? యేసుక్రీస్తు వద్దకు తీసుకొని రావాలి. అంటే ఆయన ఇచ్చే బాప్తిస్మం కానీ ఆయన బోధనలు కానీ అన్ని కంప్లీట్గా యేసుప్రభు దగ్గర తీసుకొస్తే అక్కడి నుంచి యేసుప్రభు నడిపిస్తాడు. ఇక మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా నేను. ఇంతకంటే ఇంకా అవసరం లేదు మీకు. ఇక్కడ మనం చదువుకుందాం ఇప్పుడు తర్వాత మాటలో. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న అంటే మీ శిష్యులు చూసినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా అంటే వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. అసలు వినలేదంటారు చూడండి. ఇంకా అప్పుడతర అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిస్మం పొందారు అని అనగానేప్పుడు అంటున్నారు మేము యోహాను బాప్తిస్మం బట్టి అని అన్నారు. అందుకు పౌలు యోహాను మరి తన వెనక వచ్చేవాడు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందారు. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టింది. వారు ఇంచుమించు 12 మంది పురుషులు అని రాయబడింది. రైట్. ఇక్కడ ఎఫెసు పట్టణంలో కూడా 12 మంది ఏమంటారు 12 మంది విశ్వాసులతో ఎఫెసులో కూడా సంఘం ప్రారంభమవుతుంది అనే ఒక విషయాన్ని ఆయన మనకు చెప్తున్నాడు. రెండవది వచ్చేసి ఏంటంటే ఇక్కడ బాప్తిస్మం పొందుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన పొందిన తర్వాతనే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం అనేది అది క్రైస్తవ జీవితంలో ఒక ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం. చాలా మంది బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకున్నారు అనేటువంటి విషయంలో వాళ్ళకే సరైన క్లారిటీ ఉండదు. అసలు పెళ్లి కోసం తీసుకుంటారు, లేదంటేనేమో ఏదో ఉద్యోగాల కోసం తీసుకుంటూ ఉంటారు బాప్తిస్మం, లేదంటే ఏదో మంచి జరుగుతుందని, లేకపోతే ఇంకా ఏదో పిల్లలు కలుగుతారని, లేదంటే రోగాలు ఏదో పోతాయని, లేదంటే ఏదో ఆశీర్వాదాలు కలిసి వస్తాయని, ఇలా రకరకాలుగా అనేకమైన కారణాలతో బాప్తిస్మం తీసుకుంటూ ఉంటారు. అసలు ఆ విధమైన బాప్తిస్మం అనేది బాప్తిస్మం అనబడుతుందా? లేదు కదా. బాప్తిస్మం అనేది ఏంటంటే కేవలం పాపక్షమాపణ నిమిత్తం తీసుకునేటువంటి బాప్తిస్మం. నువ్వు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ గురించి నీకు తెలియాలి. ఎందుకు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి అని అంటే ఇక నేను నడిపించేవాడు ఆయనే. ఇప్పుడు ఎవరు నడిపిస్తారు బాప్తిస్మం తర్వాత? నిన్ను నన్ను మనందరినీ కూడా మనలో ఉండి మనల్ని హెచ్చరించి, మనల్ని గద్దించి, మనల్ని సరిచేసి, మనల్ని సరిగ్గా నిలబెట్టేటువంటి వాడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. మరి బాప్తిస్మం తర్వాత చచ్చేంత వరకు నీలో ఉండి, నీతో ఉండి, నిన్ను రక్షణలో నడిపించే, స్థిరపరిచే పరిశుద్ధాత్మ గురించి నీకు ముందుగా నీకు తెలియకుండా నువ్వు బాప్తిస్మం ఎలా తీసుకొని ఉంటావు? యేసుక్రీస్తు గురించి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో ఆ తర్వాత నువ్వు బాప్తిస్మానికి వెళ్లే ముందు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. పరిశుద్ధాత్మను గురించి తెలియకుండా బాప్తిస్మం పొందుంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో వాళ్ళలో ఆ సంగతి మనకు అర్థం కాదు. కొంతమంది చూస్తుంటే అసలు నాకు ఏం తెలియదు, పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా బాప్తిస్మం పొందారు, అందుకే సరిగా మారలేదు అనిపిస్తుంటది. ఎందుకంటే మాట్లాడే మాటలు చాలా అబద్ధపు మాటలు. అయినా ఎంత ధైర్యంగా మాట్లాడుతుంటారు అంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మలో వాళ్ళు పొందుకొని లేదా పరిశుద్ధాత్మ తెలుసుకుని బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కారు. ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని తెలిసి కూడా వాళ్ళు అలా చేయగలుగుతున్నారు, ప్రవర్తించగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు అని అంటే అప్పుడు మనకి ఏమనిపించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉంటే ఇలా చెయ్యరు, ఉంటే ఇలా ప్రవర్తించరు. ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని అంటే ఒకటే పరిశుద్ధాత్ముడు వారిలో లేడు. కారణం అసలు పరిశుద్ధాత్మ గురించి వాళ్ళకి తెలియకుండా బాప్తిజం పొందేశారు. అది నేనేదో నమ్మేశాను, నేనేదో ప్రభుని నమ్మేశాను, నేను అంత చేశా ఇంత చేశాను అని ఎన్ని అనుకున్నా కానీ నిజంగా నువ్వు బాప్తిజం పొందే సమయానికి నిజంగా పరిశుద్ధాత్మ గురించి ఎంత బాగా తెలుసుకొని బాప్తిజం పొందావా నువ్వు చెప్పు. అందుకే చూడండి
పరిశుద్ధాత్ముడు మనం కలిగి ఉంటేనే పరిశుద్ధాత్మను ఏమంటే ఎందరు పరిశుద్ధాత్మను ఆత్మను కలిగి ఉందరో వారే దేవుని కుమారులు అవుతారు అని చెప్పి రోమపత్రికలో చెప్తాడు. ఆత్మను కలిగిన వారే ఏమవుతారు అంటే దేవునికి కుమారులు అవుతారు అంటాడు. అలానే ఆయన మనలో ఉండి మనల్ని ఆయన ఎప్పటికప్పుడు మనల్ని ఆయన ఏమంటాడు గద్దిస్తుంటాడు. ఆయన మనల్ని సరిచేస్తుంటాడు పరిశుద్ధాత్ముడు. ఏమంటే ఈ ఈ పరిస్థితి మనలో లేదు అని అంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ పైన సరైనటువంటి ఆలోచన, అవగాహన లేకుండానే మీరు బాప్తిస్మం తీసుకున్నారు. అందుకే చూడండి, మీరు పరిశుద్ధాత్మ గురించి మీరు పొందారా అని అంటే అసలు ఆయన గురించి మాకేం తెలియదండి అని ఒప్పేసుకున్నారు వాళ్ళు. అప్పుడు మరలా వాళ్ళకి యేసునామంలో వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వటంతో పరిశుద్ధాత్ముడు వారి మీదికి రావటం, వారు మాట్లాడడం, ఇదంతా కూడా మొదటి 7 వచనాలు. తర్వాత 8 నుంచి చూద్దాం. తర్వాత అతడు సమాజ మందిరంలో చూసారు, ఎక్కడికి వెళ్ళినా కానీ పౌలు గారు ఫస్ట్ మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎక్కడికి వెళ్ళేవాడు ఆయన ముందుగా? ఎక్కడికి వెళ్ళినా కానీ సమాజ మందిరాలకి వెళ్ళేవాడు. ఫస్ట్ ఆయన ప్రియారిటీ ఏంటంటే సమాజ మందిరాలే ఆయన ప్రియారిటీ. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు ఆ సమాజ మందిరంలో గడిపాడు. పర్వాలేదు. అక్కడ తెస్సలోనికకి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు గడిపాడు? తెస్సలోనికలు ఎన్ని రోజులు? 3 వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తెస్సలోనికలు ఎన్ని రోజులు? 3 వారాలు అని చదువుకున్నారు కదా, మర్చిపోయారు. 17వ అధ్యాయమే కదా, ఎక్కడో కాదు కదా, 17వ అధ్యాయంలే కదా చదువుకున్నారు అన్నమాట. ఎన్నో వచ్చిన 17వ అధ్యాయంలో? 17వ అధ్యాయంలో 3వ వచనం వాడు చూడండి. 17వ అధ్యాయము, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన వారిలో ఎన్ని వారాలు అక్కడ తర్కించుచు వచ్చాడని చదువుకున్నాం? 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉండేను. అదే కదా, 3 విశ్రాంతి దినాలు, 3 వారాలు. తెస్సలోనికలో 3 వారాలు సమాజ మందిరంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇక్కడ అంటే ఎక్కడ? ఇది ఎఫెసులో 3 నెలలు గడిపాడట సమాజ మందిరంలో. రైట్. అయితే కొందరు కఠినపరచబడిన వారై అన్నాడు. మరి అంతే కదా, వాక్యం చెప్తున్నప్పుడు అందరూ మెత్తపడరు. కొంతమంది ఏమవుతుంటారు? కఠినపరచబడుతుంటారు. ఎందుకు కఠినపరచబడుతుంటారంటే వాళ్ళకి మనస్సాక్షి లేదు, వాక్యాన్ని అంగీకరించే మనసు లేదు, సత్యాన్ని స్వీకరిద్దాము అన్న ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండదు. అంతే. నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, నా కుటుంబం బాగుండాలి, సంఘం బాగుండాలి, సమాజం బాగుండాలి. నిజమే కదా, వాక్యం ఇలా చెప్పింది కదా, మరి నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అన్న ఆలోచన నీకు వస్తుంది అని అంటే నువ్వు మెత్తపడుతున్నావు వాక్యంతో. ఈ విధమైన ఆలోచన నీకు రావటం లేదంటే నువ్వు వింటున్న వాక్యాన్ని బట్టి నువ్వు ఇంకా ఏమవుతున్నావు అనమాట? కఠినపరుచుకుంటున్నావు నీ మనస్సును. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే విని మారకుండా తమ మనసులో ఏం చేసుకుంటున్నారట? వాళ్ళు కఠినపరుచుకుంటున్నారు. అలా కఠినపరచబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చూడ, అల్లరి చేస్తారు. వాళ్ళే బాగా ఎప్పుడు కూడా సంఘాలలో కఠినపరచబడిన వారే అల్లరి చేస్తారు, కఠినపరచబడిన వారే తిరుగుబాటు చేస్తారు, కఠినపరచబడిన వారే సంఘాన్ని గలిబిలి చేస్తుంటారు. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. అయితే కొందరు కఠినపరచబడిన వారు ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, ఇక వీళ్ళతో ఎందుకు ఏమండి ఈ తర్కం, ఈ తలపోటు, ఇదంతా ఎందుకు, మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు కదా అని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని, ఎవరైతే ఆయన మాట విన్నారో పౌలు గారి మాట, వారిని ఆయన సపరేట్ చేసుకొని ఆయన తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. వద్దు, ఇంకా సమాజ మందిరంలో ఎలాగో మనం రానివ్వటం లేదు, వీళ్ళు మాటికి అడ్డుపడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు కదా అని మొత్తం ఆ ఎఫెసు పట్టణం అంతా కూడా చూసినప్పుడు తురన్ను అనేటువంటి ఒక వ్యక్తి ఆయన స్కూల్ నడిపిస్తున్నాడు, సెక్యులర్ ఎడ్యుకేషన్ నడిపిస్తున్నాడు. బహుశా ఇంకా ఏదో ఒక టైంలో వాళ్ళ స్కూల్ లేని టైం ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ లేని టైంను ఆయన అడిగాడు, ఏమండి మీకు స్కూల్ లేని టైం ఏదైతే ఉందో ఆ టైం మీరు మాకు ఇవ్వగలిగితే, ఆ ప్లేస్ ఇవ్వగలిగితే మేము అక్కడ ఏవో ప్రత్యేకంగా బైబిల్ క్లాసులు మేము ఏర్పాటు చేసుకుంటామని పౌలు గారు వారిని అడిగి వారి అనుమతితో అక్కడ ఆయన క్లాసులు ప్రారంభించాడు. చూడండి అక్కడ ఎంతకాలం నడిపించాడట ఆ క్లాసులు మీరు చూస్తుంటే 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగినట్టు 2 years ఆ తురన్ను అనేటువంటి ఆ పాఠశాలలో బైబిల్ క్లాసెస్ అనేవి ఆయన కండక్ట్ చేసినట్టుగా పౌలు గారిని ఇక్కడ మనం చూస్తున్నాం. 2 years అండి, చిన్న టైం కాదండి. అసలు పౌలు గారు 3 వారాలు ఉంటే తెస్సలోనికలో తలక్రిందులు అయిపోయింది. పౌలు గారు తెస్సలోనికలో 3 వారాలు ఉన్నందుకే ఏమైపోయింది?
తలక్రిందులైపోయింది. అందుకే కదా వాళ్ళంతా వచ్చి ఏమంటున్నారు, ఆ యాసను ఈడ్చుకొని వచ్చి న్యాయాధిపతి దగ్గరికి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఇంతకు ఎన్ని రోజులు ఉన్నారయ్యా అంటే అక్కడ 3 వారాలే. ఇటు 3 వారాలు ఉన్నందుకే అక్కడ తెసలోనికలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకి తలక్రిందులు చేయవారు అని చెప్పి వాళ్ళ టైటిల్ ఇచ్చారు అని అంటే, ఇక్కడ పౌలు గారు ఆల్మోస్ట్ ఇక్కడ 2 ఇయర్స్ ఉన్నాడు. మొత్తం కలిపితే 3 సంవత్సరాలు ఉంటుంది ఎఫెసీలో పౌలు గారి పరిచర్య. 3 సంవత్సరాలు ఉంటుంది ఎఫెసీలో పౌలు గారి పరిచర్య. మరి 3 వారాలు ఉంటేనే అలా ఉంటే 3 సంవత్సరాలు ఉంటే ఎఫెసీ ఎలా ఉండాలి ఇంకా కదా? చూద్దాం ఎంత రివైవల్ వచ్చిందో అక్కడ, ఎంత విప్లవం లేదా ఎంత ఉద్యమం వచ్చిందో ఆ పట్టణంలో మీరు చూస్తుంటే. ఇలాగూ జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి అన్నాడు. ఎఫెసులో ఉన్న వారందరూ విన్నారా, ఆసియాలో ఉన్న వారందరూ ప్రభు వాక్యం విన్నారని ఉంది అక్కడ. ఆయన ఉన్నదేమో ఎఫెసులో, కానీ ఆసియాలో ఉన్న వారందరూ వాక్యం విన్నారు అంటున్నాడు. అంటే అసలు ఉన్నది ఎఫెసులో అయితే ఆసియాలో ఉన్న వారందరూ వినటం ఏంటి? చెప్పాను కదా, ఎఫెసు అనేది ఒక హెడ్ క్వార్టర్ అని చెప్పాను కదా. దేనికి హెడ్ క్వార్టర్ అది? ఆసియాకు అదొక హెడ్ క్వార్టర్ లాంటిది అనమాట. అంటే ఇప్పుడు ఎఫెసులో ఉండి ఆయన ఇన్ని సంవత్సరాల వాక్య పరిచయం చేస్తున్నాడు అని అంటే, ఆసియాలో ఉన్న మిగతా పట్టణాలకు కూడా ఇక్కడి నుంచి ఏమైపోతుంది, వాక్యం స్ప్రెడ్ అయిపోతుంది, వాక్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందుకే మీరు బాగా చూడండి, మనకు ఆసియాలో ఉన్న 7 సంఘాలలో ఎఫెసు ఫస్ట్ ఉంటుంది. ఎఫెసు తర్వాత స్ముర్ణ ఉంటుంది, స్ముర్ణ తర్వాత పెర్గము ఉంటుంది, పెర్గము తర్వాత తుయతేర ఉంటుంది, తుయతేర తర్వాత సార్దీస్ ఉంటుంది, తర్వాత ఫిలదెల్ఫియా ఉంటుంది, తర్వాత లవోదికయ ఉంటుంది. యాక్చువల్గా పౌలు గారు ఎఫెసుకి వెళ్ళినట్టుగా తెలుసు మనకు, ఇప్పుడు ఎఫెసులో ఉన్నాడు. కానీ మిగతా పట్టణాలకు పౌలు గారు వెళ్ళినట్టుగా మాత్రం మనకి ఎక్కడా ఉండదు. అంతే కదా? స్ముర్ణకి వెళ్ళాడా? లేదే. లవోదికకి వెళ్ళినట్టుగా ఉందా? లేదే. మరి ఎలా వెళ్ళాయి అక్కడ అక్కడ సంఘాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, పౌలు గారు ఎఫెసులో ఉంటున్నప్పుడే ఆసియాలో ఉన్న వారందరూ వాక్యం విన్నారంటే, ఆసియాలో ఉన్న మిగతా పట్టణాల్లో నుంచి ఎవరో కొంతమంది ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడికి వచ్చి పౌలు గారి దగ్గర వాక్యం విని నేర్చుకొని వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రాంతాల్లో సంఘాలను స్థాపించారు. ఉదాహరణకు మీరు చూడండి, పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక రాశాడు. అసలు పౌలు గారు కొలసి పట్టణానికి ఎప్పుడు వెళ్ళినట్టుగానే మనకు కనపడలేదు. ఎందుకంటే మొదటి ప్రయాణం చదువుకున్నాం, మొదటి ప్రయాణంలో కొలసికి వెళ్ళాడా? వెళ్ళలేదు. రెండో ప్రయాణం చదువుకున్నాం, రెండో ప్రయాణంలో కొలసికి వెళ్ళాడా? లేదు. ఇప్పుడు 3వ ప్రయాణంలో ఉన్నాం, 3వ ప్రయాణంలో కూడా కొలసికి వెళ్ళినట్టుగా లేదు. మరి కొలసీలకు పత్రిక ఎలా రాశాడు అంటే, కొలసీ పట్టణంలో ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పౌలు గారు ఎఫెసులో ఉంటున్న కాలంలో పౌలు గారి దగ్గరకు వచ్చి పౌలు గారి దగ్గర వాక్యం నేర్చుకొని ఎపఫ్రా వెళ్ళాడు కొలసికి. అక్కడ ఆయన సంఘాన్ని స్థాపించాడు కదా. అంటే పౌలు గారు ఎఫెసులో ఉంటే కేవలం ఎఫెసు మీద మాత్రమే కాదు ఫోకస్ ఆయన. ఈ 2 ఇయర్స్లో ఆసియా అంతటినీ కూడా లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన. నిజంగా ఆయనకున్న మిషన్ చూడండి, ఆయనకున్న విజన్ చూడండి ఎలా ఉందో. మనం కూడా ఏంటి, ఎంతసేపు మన సంఘంలో ఉన్న 10 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, 50 కుటుంబాలు, 100 కుటుంబాలు, ఇదే కాదు మన టార్గెట్. ఇలా ఉండకూడదు. ఏమంటే ఇక్కడ మనం ఉన్నాము అంటే, ఇక్కడ ఈ హబ్లో మనం ఉన్నాము అని అంటే, కనీసం మన సరౌండింగ్సే కాదు, ఇంకా కొంచెం మనకు బ్రాడ్ మైండ్ ఉండి, ఇంకా కొంచెం మన దేవుడి మీద భక్తి ఉంటే, పట్టుదల ఉంటే, మనం ఖమ్మం జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఖచ్చితంగా ఈ వాక్యాన్ని తీసుకెళ్ళటానికి మనం ఏం చేయాలి అంటే, ఇంత విజన్తో మనం పనిచేయాలి. ఆయనేమో మొత్తం ఆసియా అంతా అంటించేశాడు వాక్యాన్ని, అంత మండించేశాడు ఆసియాలో. మనం విషయం చెప్పమంటారా, మనం మనడమే ఎక్కువగా ఉంది, మనకే లేదు మంట. ఇక మనం ఏం అవతల వల్ల మండిస్తాం? ఇప్పుడు తను వెలిగేదే కదా మరొక దాన్ని వెలిగించగలదు. ఏమండి, ఈ క్యాండిల్ మరో క్యాండిల్ వెలిగించాలంటే ముందు ఈ క్యాండిల్ ఏమై ఉండాలి? ఇది వెలుగుతున్న క్యాండిల్ అయితేనే కదా పక్కన క్యాండిల్ వెలిగిస్తుంది. ఇప్పుడు ఇదే ఆరిపోతే పక్కన మరో క్యాండిల్ ఏం వెలిగించగలదు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నువ్వైనా నేనైనా మనమంతా కూడా మనం మండుతుంటేనే కదా ఎదుటి వాళ్ళని మండించగలం వాక్యంతో. మనమే చల్లబడిపోతే, మనమే ఆరిపోతే ఇంకా మనం ఎవరిని మండిస్తాం? పౌలు గారు ఆయన ప్రారంభించింది ఎఫెసులో, కానీ ఆసియా అంతా కూడా వాక్యం వెళ్ళింది అని మనం ఇక్కడ చదువుకోండి. ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి, మరియు దేవుడు 11 వచనం చదువుకుందాం, టైం అయిపోతుంది కదా. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను అన్నాడు. పౌలు గారిని అక్కడ ఎఫెసులో చాలా బలంగా వాడుకున్నాడు. ఎందుకు ఇంతకాలం ఉండవలసి వచ్చింది, ఎందుకు విశేషమైన అద్భుతాలు పౌలు గారు చేయవలసి వచ్చిందంటే, ఆ పట్టణ పరిస్థితులు అలా ఉన్నాయి అక్కడ. మీకు అర్థమైందా? ఆ పట్టణ పరిస్థితులు ఏంటి? ఆ పట్టణ పరిస్థితులు మనం తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. అప్పుడు
ఎలాంటి అద్భుతాలు అంటే చెప్తున్నాడు. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైన నడికట్లను రోగుల ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను అన్నాడు. ఇది ఈ విషయం చదువుతున్నప్పుడు మనకు ప్రారంభంలో పేతురు గారికి జ్ఞాపకం వస్తుంటారు. పేతురు గారు 5వ అధ్యాయంలో పేతురు గారి గురించి రాయబడిన మాటలు ఏంటంటే, పేతురు గారు నీడ పడితే రోగులు ఏమైపోతున్నారట, బాగుపడిపోతున్నారట. అంటే పేతురు గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ రోడ్డు పక్కన ఏమన్నా రోగులు ఉన్నారనుకోండి, ఈయన నీడ వాళ్ళ మీద పడిపోగానే ఏమన్నా స్వస్థత పొందుకుంటున్నారు. ఎంత విచిత్రం చూసారా. ఇంకా ఆయనేగా నీడబడాలంటే ఎండ ఉంటే తప్ప నీడబడదు. ఎవరిది? పేతురు గారిది, పౌలు గారిది కాదు, పేతురు గారిది. మరి పౌలు గారి సంగతి ఏంటి? ఈయనకి అసలు ఎండతో దేంతో పని లేదండి. 24/7 అనమాట. ఏమి లేదండి. ఈయన నడుము కట్టుకున్న తట్టు ఉందా, అది తీసుకెళ్ళి వేసినా రోగులు బాగుపడిపోతున్నారట. ఆయన ఇక్కడ తల కట్టుకున్నది ఉందా, అది తీసుకెళ్ళి కట్టినా అయిపోతుందట. ఆయన తుడుచుకునేటువంటి చెమట తుడుచుకునే ఏమంటే ఆ కర్చీప్ ఉందా, అది తీసుకెళ్ళి వేసినా మొత్తానికి ఏంటంటే పౌలు గారి శరీరానికి ఒక గుడ్డ తగిలితే ఆ తగిలిన గుడ్డ తీసుకెళ్లి రోగుల మీద ఏమైపోతున్నారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక అసలు పౌలు గారికి ఏంటంటే ఎలాంటి వరం ఉందనంటే ఎనీ టైం అనమాట. ఇంకా పవర్ ఉంటుంది ఆయనలో, బాగు చేసే పవర్. విచిత్రం ఏంటంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం వేస్తుంటుందంటే, పౌలు గారికి ఇంత పవర్ ఉంది కానీ ఆయనలోనే బలహీనత ఉందంట. ఎందుకో మరి దేవుని అడుగుతున్నాడట, ప్రభు నాకు ఈ బలహీనత ఉంది కదా, తీసేవా 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 అని అడుగుతుంటే, నో, ఆ ముళ్ళు తీసేయను, ఆ ముళ్ళు అలానే ఉండాలి నీకు, ఎందుకంటే ఆ ముళ్ళు తీసేస్తే నువ్వు ఓవర్ అయిపోతావు. బంద్ చేయండి సెల్ ఫోన్లో. ఆ ముళ్ళు తీసేస్తే నువ్వు ఓవర్ అయిపోతావు. అందుకే హెచ్చింపబడిపోకుండా నిమిత్తము అంటాడు. సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళు నీ శరీరంలో నేనే ఉంచాను అంటాడు. ఇంత పవర్ ఉంది. పక్కన తిమోతి ఉన్నాడు. తిమోతికి ఏంటంటే ఎప్పుడు పేషెంట్ అవుతుంటాడు. తెలుసు కదా తిమోతి, పౌలు గారికి జతపనివాడుగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక ఉన్నాయి కదా, ఎప్పుడు పేషెంటే ఆయన తిమోతి. అందుకే ఏమంటాడు అంటే, తిమోతి నీకు తరచుగా వచ్చు కడుపు జబ్బు నిమిత్తము అని. తరచుగా అంటే అర్థం ఏంటి చెప్పండి. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకు చూడండి, వాళ్ళకి జ్వరాలు ఇప్పుడు రెడీగా ఉంటాయి, కడుపు నొప్పుడు రెడీగా ఉంటాయి. వాళ్ళు వెళ్ళొద్దు అనుకున్నారు అనుకోండి ఈరోజు, వెంటనే కడుపు నొప్పి డ్రామా. వాళ్ళు ఈరోజు వెళ్ళొద్దు అనుకున్నారు అనుకోండి, ఉల్లిగడ్డ ఎక్కడ ఉందో వెతుక్కుంటారు. ఎందుకో మీకు తెలుసు. వాళ్ళు వెళ్ళొద్దని ఫిక్స్ అయిపోయారంటే వాళ్ళకి జ్వరాలు రెడీగా ఉంటాయి, కడుపు నొప్పి రెడీగా ఉంటుంది, తలనొప్పి రెడీగా ఉంటాయి, అన్ని రెడీగా అయిపోతాయి వాళ్ళకు. నాటకాలు ఇవన్నీ. కానీ పౌలు ఏమన్నా తిమోతి అది కాదు ఒరిజినల్. వెనక తరచుగా ఏమొస్తుందంట, కడుపు జబ్బు అన్నాడు. మరి పౌలు గారు ఏమో తిమోతికి తరచుగా కడుపు జబ్బు వస్తుంది. ఈయనకున్న పవర్ ఏంటంటే, ఈయన చేతికి తగిలినా, ఈయనకు శరీరానికి తగిలినా, ఏ గుడ్డ తీసుకెళ్ళేసినా కానీ అక్కడ ఏమైపోతున్నారు రోగులు. కానీ ఆయన బాగు చేయలేకపోతుందా ఆయన వేసుకున్నటువంటి గుడ్డలు? ఏమంటే ఆయన పక్కనే ఉన్న తిమోతిని బాగు చేయలేకపోతున్నాయా అంటే, ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వరాలు ఏవైతే ఉన్నాయో అసలు వాళ్ళ కోసం వాళ్ళు ఎవరు వాడుకున్నట్టే కనిపించట్లేదండి. చూసారా ఎంత నిస్వార్థంగా పనిచేశారు అంటే, వాళ్ళు వారి స్వప్రయోజనం కోసం కాదు, సంఘక్షేమం కోసం ఇచ్చాడు వరాలు. సంఘక్షేమాభివృద్ధి కోసం వరాలు ఇచ్చారు కనుక సంఘక్షేమం కోసం ఇచ్చిన ఈ వరాలు సంఘక్షేమం కోసమే వాడాలి. సువార్త పరిచర్య నిమిత్తం ఇచ్చిన ఈ వరాలు సువార్త పరిచర్య నిమిత్తమే వాడాలి. ఎంత కమిట్మెంట్, ఎంత డెడికేషన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటిది. అలాంటిది వారి చేతికి వచ్చిన ఒక్క రూపాయి ఏదైనా దాన్ని కూడా ఖచ్చితంగా దేవుని పని నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తమే ఖర్చు పెట్టాలి. మన కోసం అంటూ ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టుకోకూడదు. అలా చేశారు ఆ రోజుల్లో. అందుకు సేవ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకు ఆ రోజు సేవ విస్తరించుకుంటూ వెళ్ళిపోయింది అని అంటే, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ నిస్వార్థపూరితమైనటువంటి ఆ మనసే సేవ విస్తరించడానికి కారణమైంది. ఈరోజు సేవ ఎందుకు ఏమండి ఈరోజు ఎందుకు సేవ అంతా కూడా కుంచుకుపోతుంది అని అంటే, స్వార్థం. ఆ రోజు వారు అలా స్ప్రెడ్ అయిపోయిందని అంటే నిస్వార్థం. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ చదువుతున్నప్పుడు ఏమంటే దీన్ని చూపించే చాలామంది ఏంటంటే బిజినెస్లు ప్రారంభించారు. కర్చీపులు, టీ షర్ట్లు ఏమన్నా చూసారా ఎంత వ్యాపారం అయిపోయిందో. ఏమన్నా ఇలా అమ్ముకున్నారండి ఇల్లు ఏమైనా? లేదు, వదిలేద్దాం. ఇక్కడ ఉంటే అధ్యాయం అయిపోతుంది కదా మళ్ళీ. తర్వాత చూడండి, అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలైన నడికట్లని రోగులు ఎత్తుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిను, దయ్యములు కూడా ఏమైపోతుంటే వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారకులను
మాంత్రికులైన కొందరు యూదులు. అసలు యూదులైన వారు మాంత్రికులుగా ఉండొచ్చా? పాత నిబంధన మీరు చదివితే ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు లేవ్యకాండంలో ద్వితీయోపదేశ కాండంలో గాని అసలు మీ మధ్య ఎవడైనా గాని ఏమంటారు? మాంత్రిక విద్యను మాంత్రికులు ఎవరు ఉండటానికి వీల్లేదు. శకునం చూసేవాళ్ళు ఎవరు మీ మధ్య ఉండకూడదు. అలాంటి వాడు ఎవడైనా గాని జనాల మధ్య ఉంటే వాడిని అసలు భయంకరంగా వాడిని ఈడ్చుకొచ్చేసి వాడిని రాళ్ళతో కొట్టి చంపేయాలి. అంత కఠినంగా ఉంటాయి శిక్షలు. కానీ ఇక్కడ చూస్తుంటేనట యూదులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళలో కొందరు మాంత్రికులుగా మారిపోయి మాంత్రిక విద్య నేర్చుకుంటున్నారట. ఎన్నో వచనం అది? 13వ వచనం చూడండి. పౌలు ఏమంటే దేశంచాలు మాంత్రికులు కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించిన పౌలు గారు దయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి యేసు నామమును వెళ్ళిపోవనగానే దయ్యం వెళ్ళిపోయింది కదా, మనం చెప్తే ఎందుకు వెళ్ళిపోదని వీళ్ళు అనుకుంటున్నారనమాట. అంతే కదా? రైట్, చూద్దాం. అనుకొని అందుకు ఆ దయ్యం అంటుంది, ఎక్కడ ఎన్నో వచ్చిన 14 ఉచ్చరించట పూనుకున్నారట. అప్పుడు అందులో యూదుడైన స్కెవయ అను ఒక ప్రధాన యాజకుడు, యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండ్రి. అసలు ఎంత మోసం అది! అసలు ఒక యూదుడై ఉండి ఒక ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడే, ప్రవక్తల గ్రంథాలు చదివిన వాడే ఉండి నీ ధర్మశాస్త్రంలో మాంత్రిక విద్యను గురించి దేవుడు అంత కఠినంగా అలాంటి వాళ్ళు ఉంటే దేశంలో ఉండకూడదు, దేశ బహిష్కరణ చేయాలి అని అంత చెప్తే వీడు ప్రధాన యాజకుడు అని చెప్పుకుంటూ, అంటే దాని అర్థం ఏంటంటే నిజంగా వీడు ప్రధాన యాజకుడు అంటే కాదు. అసలు ధర్మశాస్త్రం తెలిసిన వాడే ప్రధాన యాజకుడు అవుతాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవర్తించేవాడే ప్రధాన యాజకుడు అవుతాడు. కానీ ధర్మశాస్త్రం భిన్నంగా నడుస్తున్నప్పుడు ఎలా అవుతావు? ఇప్పుడు మనం కూడా ఉన్నామండి, క్రైస్తవుడు అంటావు, బూతులు మానుకోరు, సినిమాను మానుకోరు, ఏమంటే మోసాలు ఇవన్నీ ఉంటాయి. అసలు నువ్వు ఎలా క్రైస్తవుడు చెప్పు? ఏమున్నాయి నీలో క్రైస్తవుడి లక్షణాలు? నీలో ఏ ఒక్కటి క్రైస్తవ లక్షణం లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు అని నువ్వు ఎలా చెప్పుకోగలుగుతున్నావు? సేమ్ వీడు కూడా ఏమనుకుంటాడు, ప్రధాన యాజకుడు చెప్పుకుంటున్నాడు. కానీ అసలు ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్లో దేవుడికి భిన్నమైన హేయమైన ఆ కార్య మాంత్రిక విద్యను ఎలా చేయగలుగుతున్నావు? నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు? అలా దేశాలు తిరుగుకుంటూ మళ్ళీ మాకు మాంత్రిక విద్యలు వచ్చని చెప్పి నువ్వు జనాలను ఎంత తప్పుదారి పట్టిస్తున్నావు నువ్వు? పోనీ ఇప్పుడు పౌలు గారు ఉన్న ఎఫెస్కి వచ్చేసిన తర్వాత పౌలు గారు యేసునామం దయాలు వెళ్ళగొడుతుంటే ఈ దేవుడు యేసునామం చెప్పకుండా దయాలు వెళ్ళిపోతున్నా మనం కూడా చెప్పేద్దాం అని చెప్పడం ప్రారంభించేశారట. అప్పుడు చూద్దాం ఆ దయ్యం ఏమంటుందో. అప్పుడు ఎన్నో వచ్చిన అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. ఇంతకు మీరెవర్రా అంటుందంట దయ్యం అన్నది. నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు? మీరు చెప్తే వెళ్ళిపోవడానికి నేను ఎందుకు వెళ్ళిపోవాలి? మీరు చెబితే నేను ఎందుకు వెళ్ళాలి? విషయం ఏంటంటే దయ్యానికి తెలిసిందండి ఎవడు అబద్ధ బోధకులో ఎవరు స్వచ్ఛమైన బోధకులో, మనుషులకు తెలియట్లేదు. విచిత్రం చూడండి. పౌలు అపోస్తలుడు, అవును కదా, పౌలు అపోస్తలుడు కదా. ఏమంటే యేసు ప్రభు ఆయన రక్షకుడు, ఆయన దేవుడు. అంటే యేసును ఎరిగినటువంటి దయ్యాలు, అపోస్తలు ఎరిగినటువంటి దయ్యాలు. కానీ ఈరోజు ఏది అపోస్తుల బోధ అన్న సంగతి ఎరగకుండా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా ఇది నిజం అనుకుని నమ్మి ఫాలో అవుతున్న వీళ్ళని చూస్తుంటే వీళ్ళ మీద దయ్యాలే చాలా బాగున్నాయి అనిపిస్తుంటది. ఎందుకు నమ్మాలి గుడ్డిగా? ఎందుకు ఫాలో అయిపోతున్నారు? ఈ వీడియోలు ఈ మీమ్స్ ఎంత దరిద్రంగా చేస్తున్నారండి. ఆ ఫేస్బుక్లలో, ఆ యూట్యూబ్లో ట్రోల్స్ క్రైస్తవులు చెప్తున్న సాక్ష్యాలు వినేసి, ఆ క్రైస్తవులు విశ్వాసం చెప్తున్న సాక్ష్యాలు కాదు, కొంతమంది మేము పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీ సేవకులు అనుకుంటున్న వాళ్ళు చెప్తున్నటువంటి కొన్ని మనకే చాలా చిరాకు వల్ల కంపనంలో ఉంటాయి వాళ్ళు చెప్పే సాక్ష్యాలు. ఏంటి గ్యాస్ బండ సాక్ష్యాలు, ఏమంటే స్టవ్ సాక్ష్యాలు, ఏమన్నా కూరగాయల సాక్ష్యాలు, ఏంటి చీపురు సాక్ష్యం, ఏంటి సాక్ష్యాలు చెప్పండి ఇవి? వాటికి లైక్స్ ఎక్కువ, వాటికే వ్యూస్ ఎక్కువ. అంటే తెలియట కనీస కామన్ సెన్స్లో కనీస జ్ఞానం లేదా? లేదు. అన్నీ తెలుసండి. నా బాధ అంతా ఏంటంటే మీకు కూడా మీరేం తక్కువ కాదు, మీకు బయట విషయాల మీద ఉన్నంత అవగాహన బైబిల్ మీద ఉందా మీకు? మీరు చెప్పండి. ఇప్పుడు ఏ ఒక్కరు నిలబెట్టి కదిలించిన రాజకీయాల గురించి చెప్పండి అంటే బాగా మాట్లాడతారు. ఆ ఇంటి గురించి ఈ ఇంటి గురించి చెప్పమంటే ఇంకా బాగా చెప్తారు. ఆయన గురించి ఈయన గురించి చెప్పండి అంటే ఇంకా అసలు గంట మైకి సరిపోదు. బైబిల్ గురించి చెప్పండి, మాట రాదు. మరి తేడా ఏముంది వాళ్ళకు మనకు? ఏమంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరికి మైక్ ఇచ్చినా బైబిల్ గురించి మాట్లాడమంటే అనర్గళంగా మీరు చెప్పగలగాలి. ఆ స్టాండర్డ్స్ మీకు ఉండాలి. మా అంత కాకపోయినా కొంచెమైనా మీరు చెప్పగలగాలి కదా, వాక్యం మాట్లాడగలగాలి కదా, అందరూ చెప్పగలగాలి కదా వాక్యం. సంఘంలో అందరూ వాక్యం చెప్పాలి.
ఏవండి ఆ చర్చికి వెళ్ళిపోయి ఎవరిని కదిలించినా నోరు తెరిస్తే వాక్యం తప్ప వాళ్ళు ఏం మాట్లాడరండి. వాళ్ళతో మనం వాక్యం మాట్లాడలేమండి. ఏ పుస్తకం ఎక్కడుందో గాదు. ఏ మాట ఎక్కడుందో, ఏ విషయం ఎక్కడుందో, దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో, దాని చరిత్ర ఏంటో, ఎందుకన్నారో, ఏమన్నారో, అమ్మ బాబోయ్! వాళ్ళతో మనం అసలు మాట్లాడలేమండి. అనే ఆ సాక్ష్యం మీ గురించి వినాలి అనేది మా కోరిక. అందుకే ఈ తాపత్రయం. అందుకే ఈ ప్రయాస. మీరు మాత్రం రావడం కష్టం, వస్తే బైబిల్ తెచ్చుకోవడం కష్టం, బైబిల్ తెచ్చుకొని నోట్‌బుక్ తెచ్చుకోవడం కష్టం. ఈ 2 తెచ్చుకొని రాయడం మరీ కష్టం. రాసినా గుర్తుంచుకోవడం ఇంక అసలు జరిగే పనే కాదది. ఇలా ఉంటే ఎలా చెప్పండి? వద్దు. మారండి. కొత్త సంవత్సరం గదా! కనీసం ఈ సంవత్సరమైనా కొంచెం కొన్ని మంచికి ఏమన్నా మన మార్పు కోసమేగా దేవుడు ఇస్తున్నాడు మన జీవితంలో. మారతామనే కదా దేవుడు ఇవన్నీ మనకు అవకాశాలు ఇస్తున్నాడు. వాక్యం నేర్చుకోమంటున్నాం. ఏమొద్దు. ఎవ్వరి కోసం ఏం తెలుసుకోవటం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు. మళ్ళా చెప్తున్నాను. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని నువ్వు సాధించేది ఏముంది చెప్పు? ఏమన్నా ఉందా? ఏమి లేదు. కానీ నువ్వు వాక్యం నేర్చుకుంటే ముందు నీ లైఫ్ నీ 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 ఆలోచనలు మారిపోతాయి. ముందు నీ జీవితం మారుతుంది. నీ కుటుంబం మారుతుంది. చాలదా నీకు? ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? అందుకే ఈ సంవత్సరంలో నాకు ఎవరు ఏంటో నాకొద్దు. నేనేంటో నాకు నాకు నేనెంత వాక్యం నేర్చుకోవాలి ఈ సంవత్సరంలో, అంత నేర్చుకొని తీరాల్సిందే. నా కుటుంబం అంతా కూడా వాక్యంలో బాగా ఎదగాలి. వాక్యంలో మునిగిపోవాలి ఈ సంవత్సరం అంతా. అనే ఒక మంచి కమిట్మెంట్, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అలా తీసుకొని వాక్యాన్ని బాగా నేర్చుకోండి. వాక్యాన్ని బాగా చదువుకోండి. ఇక్కడ వీడిని చూస్తుంటే ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యం నేను యేసుని గుర్తెరుగుదును, పౌలుని గుర్తెరుగుదును, కానీ మీరెవరనని అడగగా, ఆ దయ్యం పట్టిన వాడట ఎగిరి వారి మీద పడి వారినిద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై ఆ పదం చూడండి. వారి మీద పడిపోయి 7 మీద పడిపోయేసి వారిని భయంకరంగా కొట్టేసి ఏమో దయ్యం పట్టినవాడు వాడి మీద పడిపోయి వారిని కొట్టేసి వారి బట్టలని కూడా లాగేస్తే దిగంబరులైపోయి ఏం అయిపోయారట వాళ్ళు? బా పారిపోయారటండి. చూసారా? అబద్ధ బోధకులకు జరిగిన అవమానం అది. యేసు పేరు చెప్పుకుంటూ జనాలను మోసగించేటువంటి వారికి జరిగిన ఘోర పరాభవం. ఎంత అవమానం అది! అంతే ఉంటది. ఎప్పటికైనా అబద్ధాలు చెప్పి మనం అబద్ధాన్ని ఎంతకాలం అంటే కాపాడుతాం. ఒక అబద్ధం చెప్పామనుకోండి, ఎక్కడ నిజమైపోతుందో, ఎక్కడ తెలిసిపోతుందో భయపడుతూ బతకాలి మనం. ఎంతకాలం కాపాడుతాం అబద్ధాన్ని? అబద్ధాన్ని మనం ఎంతకాలం కాపాడలేము. అబద్ధాన్ని ఎంతగా దాచిపెట్టలేము మనం. ఇగో తెలిసిపోయింది ఇక్కడ అవమానం. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్నటువంటి సమస్తమైనటువంటి యూదులకును గ్రీసు దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగన గనుక ప్రభువైన యేసు నామం అక్కడ ఏమైపోయిందట? ఘనపరచబడింది. చూసారా? ఎక్కడైతే వాళ్ళకి అవమానం జరిగిందో అక్కడే. అంటే సాతానుగాడు ఏం చేద్దాం అనుకున్నాడంటే గలిబిలి చేసేద్దాం అనుకున్నాడు. కానీ చూసారా? వాడు ఎక్కడ గలిబిలి చేద్దాం అనుకున్నాడో, ఎక్కడ జనాలను రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడో అక్కడే దేవుడి నామం ఏమైపోయిందట? ఘనపరచబడింది. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకున్నారు. వెరీ గుడ్. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై అక్కడ విషయం ఏంటంటే అక్కడ మాంత్రిక విద్య నేర్చుకోవడానికి ఒక పెద్ద కళాశాల కూడా ఉందన్నమాట. ఆ కళాశాలలో ఏం నేర్పిస్తున్నారంటే ఏ మంత్రాన్ని ఎలా పఠించాలి, ఏ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, ఉచ్చాటన చేయాలి అని. పిల్లలేరా ఒక విధంగా, లేకపోతే అవతల వాళ్ళకు చావు కావాలా ఒక విధంగా, వాళ్ళకి ప్రమాదం జరగాల ఒక రకంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కంటికి ఒక డాక్టర్ ఉన్నట్టు, ఏమంటే చెవికి ఒక డాక్టర్ ఉన్నట్లు, గుండెకు ఒక డాక్టర్ ఉన్నట్టు, ఏంటంటే మంత్రాలు కూడా ఒక్కోదానికి ఒక మంత్రం ఉంటుంది అనమాట. అన్నిటికీ ఒకే మంత్రం కాదు. తేలు మంత్రం వేరు, పా మంత్రం వేరు అన్నట్టు. అలానే నిజాలేం కాదు. తేలుగు మంత్రం అయితే పోతుందండి, పా మంత్రం అయితే పోతుందా? లేదు. ఏదో అలా అంటుంటారనమాట. సేమ్ అనమాట. ఇక్కడ కూడా ఏంటి దానికోసం ఒక పెద్ద కళాశాల, అందులో నేర్పించేవాళ్ళు, దానికి పుస్తకాలట. చూడండి వీళ్ళెంత మంచి వాళ్ళంటే, వీళ్ళంతా కూడా మారిపోయిన వాళ్ళంతా కూడా సరేలే ఈ పుస్తకాలు మనం కాకపోతే ఇంకొకటి ఉపయోగపడతాం కదా వాడికి ఇచ్చేద్దాంలే అని అనుకోలేదట.
అమ్మో! ఈ మాంత్రిక విద్య అంత మోసం, ఈ పుస్తకాల్లో ఉన్నంత దరిద్రం, ఈ దరిద్రాన్ని మళ్ళా మనవడికో అప్పజెప్పటం ఎందుకు? వాడికెందుకు అప్పజెప్పాలి దరిద్రాన్ని? ఈ దరిద్రాన్ని మనతోనే మనమే దీన్ని ముగించేస్తే బావుంటది కదా! అని ఆ పుస్తకాలన్నీ తీసుకొని వచ్చి నడిరేడు మీద కుప్పగా పోసి దాన్ని ఏం చేశారట? నిప్పంటించేశారట. అది. అంటే ఈ అబద్ధాన్ని ఇంకా ఇంతటితో దీన్ని మనం ఏం చేయాలి? ఆహుతి చేసేయాలి. కాల్చేసేయాలి. దీన్ని ఇంకా ఇంకా నెక్స్ట్ దీన్ని మనం ఏమాత్రం సపోర్ట్ చేయకూడదు. ముందుకెళ్ళకూడదు అని. ఆ రోజు దాన్ని నడి రోడ్డు మీద కుప్పగా పోసి ఆ రోజు దాన్ని కాల్చేస్తే ఈరోజు బైబిల్ తీసుకొచ్చి కాల్చేస్తున్నారండి. ఈళ్ళని ఏమనాలి చెప్పండి? నాకు ఇది చదివినప్పుడల్లా ఇదే గుర్తొస్తుంటది. ఏవండీ ఎన్ని సందర్భాలలో మనం చూడలేదు చెప్పండి మన తెలంగాణలో 2, 3 చోట్ల. రీసెంట్‌గా మన ఇల్లందులో కూడా జరిగింది ఈ మధ్య కాలంలో. వెరీ బ్యాడ్. చూద్దాం తర్వాత. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ దేశంలోను మార్గమున వచ్చి యెరూషలేముకు వెళ్ళాలని మనసులో ఉద్దేశించి, అంటే పౌలు గారు అక్కడి నుంచి ఏమనుకుంటున్నాడంటే ఎఫెసులో ఉన్నాడు. ఎఫెసు నుంచి మాసిదోనియ, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేము. అదేంటి అసలు యాక్చువల్‌గా ఒకసారి మ్యాప్ చూపించరా మళ్ళీ? ఒకసారి మ్యాప్ చూడండి. ఆ మ్యాప్‌లో యాక్చువల్‌గా ఆయన ఎఫెసులో ఉన్నాడు గదా! ఇప్పుడు ఇలా అంతియోక్య నుంచి ఎఫెసుకెళ్ళాడు. మళ్ళా అలా వచ్చేయొచ్చు. అసలు మాసిదోనియా అంటే మరలా అదెక్కడుంది? అది ఎక్కడో పైకెళ్ళాలి. పైకెళ్ళడం ఎందుకు? అక్కడి నుంచి మళ్ళా నువ్వు వెనక్కి రావచ్చు కదా యెరూషలేముకెళ్ళాలనుకుంటే. అంటే ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అనంటే మాసిదోనియా ప్రాంతాలు, అకయ ప్రాంతాలకు ఆయన పౌలు గారు ముందుగా వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే యెరూషలేములో కరువు ఆ పరిస్థితులు ఉన్నాయి కదా! వారి కోసం మీరు చందా పోగు చేయండి అన్నప్పుడు వాళ్ళు వారం, ఆదివారం వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే ఆ కరువు నిమిత్తం చందా పోగు చేస్తుంటారు. అదే కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిందన్నమాట. అలా ఆదివారం అంతా వాళ్ళు కూడుకున్నప్పుడు చందా పోగు చేస్తున్నారు. పోగు చేసిన చందా ఉంది కదా! ఆ పోగు చేసిన చందా పట్టుకొని యెరూషలేముకెళ్దాం. అందుకోసం యెరూషలేము అక్కడికెళ్దాం అనుకున్నాడు మాసిదోనియా ప్రాంతానికి. ఎందుకంటే మాసిదోనియాకి ఆల్రెడీ రెండో ప్రయాణంలో వెళ్ళాడు. అకయ అంటే కొరింథీ రెండో ప్రయాణంలో కదా వెళ్ళిపోయాడు ఆయన అక్కడికి. మళ్ళా ఇప్పుడు అక్కడికి ఎందుకెళ్దాం అనుకున్నాడంటే అక్కడికెళ్ళినప్పుడు ముందుగా చెప్పాడు కదా! యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కోసం, బీదల కోసం మీరు కానుకలన్నీ పోగు చేయండి. నేను మళ్ళీ వస్తాను, వచ్చి తీసుకుంటాను అని. అందుకోసం ఇప్పుడు అక్కడికెళ్దాం అనుకుంటున్నాడు. అది విషయం ఇక్కడ. ఎన్నో వచనం అది? 21. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ దేశముల మార్గమున వచ్చి యెరూషలేముకు వెళ్ళాలని మనసులో ఉద్దేశించి నేను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని. అక్కడి నుంచి ఆయన యెరూషలేముకు వచ్చేసిన తర్వాత అక్కడ రోమా కూడా వెళ్దాం అనుకుంటున్నాడు. అంటే రోమాకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఇంతవరకు పౌలు రోమాకు వెళ్ళలేదండి. రోమాకు వెళ్ళలేదు. విషయం ఏంటంటే రోమాకు వెళ్ళలేదు కానీ రోమీయులకు పత్రిక రాసేసాడు. చూడండి అపోస్తుల కార్యం తర్వాత నెక్స్ట్ పుస్తకం ఏంటి? రోమపత్రిక. ఆ రోమపత్రిక రాస్తున్నాడు గాని ఆయన అక్కడికి వెళ్ళలేదు ఆయన. రోమాకే కాదు రోమపత్రికలో చెప్తాడు. రోమా నుంచి పైన స్పెయిన్ ఉంటుంది. కార్నర్ అనమాట ఇంకది. అక్కడ కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అపోస్తల కార్యం యొక్క ఇంటెన్షన్ ఏంటి? అపోస్తల గ్రంథం తర్వాత రోమపత్రిక పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మీరు చూడండి. అపోస్తల గ్రంథం తర్వాత రోమపత్రిక ఎందుకు పెట్టాడు? కొరింథీ ఎందుకు పెట్టలేదు? అపోస్తల గ్రంథం తర్వాత గలతీ పత్రిక పెట్టొచ్చు కదా! రోమపత్రిక ఎందుకు పెట్టాడు? అని ఒకవేళ చిన్న సందేహం అని ఉంటే అపోస్తల కార్యం యొక్క ఉద్దేశం ఏంటి? అపోస్తల కార్యం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రారంభంలో యేసుప్రభువు చెప్పాడు కదా! మొదటగా మీరు ఎక్కడ సాక్షులుగా ఉంటారు నాకు? యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయ దేశములందును, తర్వాత భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సువార్త యెరూషలేములో ప్రారంభమై యెరూషలేము నుంచి యూదయ సమరయ ప్రాంతాలన్నీ కూడా దాటేసి ఎక్కడి వరకు వెళ్ళాలి? భూదిగంతముల వరకు. అంటే ఆయన మీనింగ్ ఏంటంటే రోమా వరకు వెళ్ళిపోవాలి. అది ఇంకా అది హెడ్ క్వార్టర్ అక్కడికి. ప్రపంచానికి అది హెడ్ క్వార్టర్, ప్రపంచ రాజధాని అది. అక్కడికి వెళ్ళిపోవాలి. అమ్మయ్య! అపోస్తుల కార్యంలో చెప్పినట్లుగా 1వ అధ్యాయంలో యెరూషలేము అయిపోయింది. యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. భూదిగంతముల వరకు అంటే రోమాకు కూడా వెళ్ళిపోయింది అని చెప్పడానికి బహుశా అపోస్తల కార్యం తర్వాత వెంటనే ఏ పత్రిక పెట్టేశారు? రోమా. పౌలు గారు వెళ్ళలేదండి. మరి అక్కడ సంఘం ఎవరు స్థాపించారు? ఎవరు స్థాపించారో స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే లేవు. కానీ ఎక్కువ మంది అనుకున్నది ఏంటంటే యెరూషలేములో రెండవ అధ్యాయంలో రోమా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా! 3,000 మంది బాప్తిస్మం పొందారు కదా మొదటిసారిగా. అందులో రోమా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా! అలా రోమా నుంచి వచ్చిన వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ కొంతకాలం యెరూషలేము సంఘంతో సహవాసం చేసి వాళ్ళు వాక్యంలో బలపడి స్థిరపడిపోయి చెదిరిపోయారు కదా! అందరూ అలా చెదిరిపోయిన వాళ్ళలోనే కొంతమంది రోమాకి వెళ్ళి అక్కడే వాళ్ళ సంఘాన్ని స్థాపించారు అని సాంప్రదాయం. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా అలా చెప్తూ ఉంటారు. ఓకే. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? 22. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో పౌలు గారితో పాటు ఉన్నటువంటి వారిలో తిమోతి, ఎరస్తు అన్న వారిద్దరిని మాసిదోనియాకు ముందుగా పంపుతున్నాడు. ఎందుకంటే మీరు వెళ్ళి చందా అదంతా కూడా రెడీ చేసి పెట్టుకోండి అని ముందుగా వాడిని పంపుతున్నాడు. పంపించి తన ఆసియాలో కొంతకాలం నిలిచి ఉన్నాడు. ఆసియాలో అంటే ఎఫెసులో ఉన్నాడని అర్థం.
ఆయన కొంతకాలం నిలిచి ఉండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమునకు చాలా అల్లరి కలిగెను. అంతే ఇంక పౌలు గారు. ఎందుకు అంటే అప్పటికే ఆయన 3 సంవత్సరాలు 3 వారాలు ఉంటేనే తెస్సలోనికలంతా గలిబిలి జరిగింది. ఇప్పుడు 17వ అధ్యాయంలో ఎన్ని రోజులు ఉన్నాడని చెప్పుకున్నాం అక్కడ 3 విశ్రాంతి దినం తర్కించి వచ్చాడు. 3 వారాలు ఉన్నందుకే తెస్సలోనికలో ఉన్న వాళ్ళు భరించలేకపోయారు పౌలు గారిని. ఇంకొక 3 వారాలు ఉన్నాడనుకో తెస్సలోనిక పట్టణం అంతా క్రైస్తవ పట్టణం అయిపోద్ది. మరి 3 వారాలు ఉన్నందుకు వాళ్ళు భరించలేకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది పౌలు గారిని ఎఫెసులో ఉండి. ఎలా ఉంటది మరి ఇంకా? అల్లరి. ఎందుకు జరిగిందో చూద్దాం ఇప్పుడు. ఆ కాలమందు క్రీస్తు మార్గమున చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి వాడు ఎవడో ఒకడు ఉంటాడు. వాడి వల్ల ప్రారంభమవుతుంది ఏదైనా గాని అల్లరి. అర్తమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజే అర్తమీదేవి వచ్చేసింది ఇక్కడ. ఏ దేవి ఈవిడ? అర్తమీదేవి. లాటిన్‌లో ఏమన్నారంటే డయానా అన్నారు ఈమెను. లాటిన్‌లో డయానా అన్నారు. బొమ్మలు చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయాను. సరే డయానా అంటారు ఈవిడను. ఈవిడ స్పెషాలిటీ ఏంటంటే ఆకాశం నుంచి పడిందనమాట ఈవిడ. ఎక్కడి నుంచి పడింది? ఆకాశం నుంచి పడినటువంటి దేవత. రెండవది ఏంటంటే దేనికి ఫేమస్ అంటే ఈవిడ పిల్లలు, సంతాన దేవత అంటారు. అంటే సంతానానికి ఒక దేవత ఉంటది. ఒకటి. రెండోదొచ్చేసి చదువులకు ఒక దేవత. ధనానికి ఒక దేవత వాళ్ళకు. ఈవిడ స్పెషల్ ఏంటంటే సంతానం. ఎవరికైతే పిల్లలు లేరో ఆ పిల్లలు లేని వారందరూ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకు మొక్కుకుంటే పిల్లలు కలుగుతారు. అలానే ఎవరైతే ఇంకా బలహీనంగా ఉంటారో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఎవరైనా కానీ ఆస్తి ఎక్కువైపోయి డబ్బు ఎక్కువైపోయి దాచుకోవడం కష్టంగా ఉందనుకుంటే బ్యాంక్ సిస్టమ్ అప్పుడేం లేదు కదా, ఆ గుళ్ళో దాచుకుంటే భద్రంగా ఉంటాయన్నట్టు ఒక నమ్మకం కూడా ఉండేది. దానివలన ఆసియాలో ఉన్నటువంటి అనేక మంది ధనవంతులైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ధనాన్ని దాచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. రెండోది ఏంటంటే సంతానం కోసం వచ్చేవాళ్ళు. సంతానం కోసం ముందు రావాలి, సంతానం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి. మొత్తానికి ఏంటంటే ఆ పట్టణం అంతా కూడా ఎప్పుడు కూడా జనసంద్రంతో ఉంటుంది, ఎప్పుడు రద్దీగా ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు ప్రాచీన వింతలు, ఇప్పుడు మనకు ప్రపంచంలో ఎన్ని వింతలు? ఇప్పుడు 7 వింతలు కదా. 7 వింతల్లో మన తాజ్మహల్ కూడా ఒకటి ఉందా? ఉంది కదా. అలానే అప్పట్లో 1st సెంచరీలో ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలలో ఈ డయానా దేవాలయం, అర్తమీదేవి దేవాలయం కూడా ఒక వింత. అంత బాగా ఉంటుందన్నమాట కన్స్ట్రక్షన్, అంత బాగా కట్టారనమాట ఈ దేవాలయాన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ దేవాలయానికి సంబంధించి నమూనాగా ఆసియాలో అక్కడక్కడ గుళ్ళను చేయించడం లేదా గుళ్ళు కట్టించడం అనే బాధ్యత ఎవరికి ఇచ్చారు అంటే దేమేత్రి అనేవాడికి ఇచ్చేశారు. ఓకేనా. దేమేత్రి అనేవాడు కాంట్రాక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే పౌలు గారు ఎప్పుడైతే ఆ పట్టణంలో అడుగుపెట్టినప్పటి నుంచి దేవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఏంటి అని ఆయన ఎప్పటి నుంచి అయితే ఇక ప్రసంగాలు చేయటం ప్రారంభించేశాడో అనేక మందికి దేవుడి పైన ఒక అవగాహన వచ్చేసి అనేక మంది అన్యులు క్రైస్తవ్యంలోనికి వచ్చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉండటం. రెండోది వచ్చేసి వీడికి వ్యాపారం జరగకపోవటం. దీనివలన ఏంటి వ్యాపారంలో ఏంటి నష్టాలు ఏంటి? వీడికి మళ్ళీ కింద సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా. మళ్ళీ వీళ్ళంతా కూడా ఏంటయ్యా మనకు పనులు రావటం లేదు, మనకేమి గిరాకీ రావటం లేదు, మనకు వ్యాపారం అంతా దెబ్బతింటుంది, పాడైపోతుంది. అంటే ఎప్పటి నుంచి పాడైపోతుంది, ఎప్పటి దెబ్బతింటుందని ఒక్కసారి వెనకకి వెళ్ళి చూసుకుంటే సరిగ్గా 3 ఏళ్ల నుంచి అంటే 3 ఏళ్ల క్రితం ఏం జరిగిందని చూస్తే పౌలు అనేవాడు ఒకడు వచ్చాడు ఈ పట్టణానికి. అంతే. ఆడెప్పుడైతే ఈ పట్టణంలో అడుగు పెట్టాడో, వాడు ఎప్పుడైతే సువార్తని యేసుప్రభుని ఎప్పుడైతే ప్రారంభించేశాడో అప్పటి జనాలలో దేవుడి మీద ఒక క్లారిటీ వచ్చేసింది. వాళ్ళంతా కూడా వదిలేసి క్రైస్తవంలోకి వెళ్ళిపోతున్నారంటే అమ్మ బాబు అలాంటి వాడు ఈ పట్టణంలో ఉంటే మన భవిష్యత్తు ఏంటి, మనం ఏంటంటే మన వ్యాపారాలు ఏంటి, మన కుటుంబాలు ఏమైపోతాయి, మన ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడిపోతాం. అలా ఎలా వాడు అసలు వాడు ఎక్కడ ఎందుకున్నాడు, ఇక్కడ ఎందుకు వచ్చాడు, ఇక్కడికి వాడు అనేవాడు ఈ పట్టణంలో ఉండకూడదు, వాడికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు రాకూడదు, వీళ్ళని భయపెట్టాలి, ఏదైనా చేసేయాలని చెప్పి అలా పౌలు గారి మీద ఒత్తిడితో, పౌలు గారి మీద వ్యతిరేకతతో ఒక పెద్ద ర్యాలీ ప్రారంభించేశాడు. అంతేనండి, అది జరుగుతుంది ఇప్పుడు. సో ఎన్నో వచ్చినవి అది 25. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను చూసి గుంపు కూర్చి, వాడు కాదు వాళ్ళంటే పని చేసే మిగతా వాళ్ళందరినీ కూడా బ్యాచ్ అంతా కూడా గుంపు కూర్చి, అయ్యలారా ఈ పని వల్ల మనకు జీవనం చూసారా, అదే ఈ పని వల్ల మనకు జీవనం బాగుగా జరుగుతుంది, బాగా అంటే మంచి లాభాలు ఉన్నాయట అప్పటి వరకు, పని బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమేగా దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు.
మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోటే గాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియాన్నంతటను భూలోకమందంతను పూజింపబడుతుంది. ఏంటి? ఆసియాన్నంతట భూలోకమందంతట పూజింపబడుతుందట ఆవిడ. ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నది అని. అది అసలు భయపడాలి. నువ్వెందుకు భయపడాలి? ఆవిడ భయపడాలి. నువ్వెందుకు భయపడాలి? ఆవిడ కదా భయపడాలి. నువ్వెందుకు భయపడిపోతున్నావు? అంతే కదండీ! ఇప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు నాకు అర్థం కాదు. ఇది రైటే కదా! సత్యం కదా! నువ్వు కూడా చెప్పు ఆవిడ గురించి. వింటారు వాళ్ళు కూడా. విని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నువ్వెందుకు భయపడాలి? ఇది దేవత మీద, గుడి మీద ఉన్నటువంటి ఏదో భక్తితో కాదు. వాడి వ్యాపారం దెబ్బతింటుందన్నటువంటి ఉద్దేశ్యమే తప్ప, ఏవండీ ఈరోజు కూడా మీరు చూడండి, వీళ్ళందరూ కూడా నినాదాలు చేసుకుంటూ పొలోమని జెండాలు పట్టుకొని గుడిలోకొచ్చేసి ఏవండీ మీటింగ్ దగ్గరికి వచ్చి హడావుడి చేస్తుంటారు. ఒక్కడికంటే ఒక్కడికి కూడా ఏవండీ వాళ్ళు నమ్మిన దేవుడి గురించి గానీ, ఆ దేవుళ్ళో ఉన్న మంచి లక్షణాల గురించి గానీ, అసలు వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు గానీ, వాళ్ళ గ్రంథాల గురించి ఏమన్నా తెలుసా అంటే ఏమి తెలిస్తే వాడు ఎవడు రాడు కూడా. వెనకాల పైన ఎవడో ఒకడు ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడో ఏదో ఒకటి వాళ్ళ చేతిలో పెడతాడు. "అరేయ్! మీరెళ్ళి అలా చేయండి. మీరెళ్ళి గొడవ చేయండి. మీరు గొడవ చేసి ఆ ఫోటో నాకు పెట్టండి." ఆ పైనున్న వాడేమో నాకు రూ. 50 ఇస్తాడు. నేనేమో రూ. 10 ఇస్తాను. ఒప్పందాలు. ఇంతకు మించి అసలు ఎవ్వడికేం తెలీదు. తెలిస్తే ఎవడు గొడవ చేయడు. తెలిస్తే ఎవడు అల్లరి చేయడు. ఇంకో విషయం చెప్పనా? గొడవలకు మూల కారణమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాని, వాళ్ళ పిల్లలు గాని ఎవరు డైరెక్ట్‌గా అందులో పాల్గొనరు. వాళ్ళ పిల్లలందరూ కూడా చక్కగా పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూళ్ళలో, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు బొత్తిగా. మరి బొత్తిగా గొడవలోకొచ్చేది ఎవడు అనంటే చూసారా? కిందున్నటువంటి దిగువ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళొస్తారు. వాళ్ళ పిల్లలందరూ కూడా విదేశాల్లో చక్కగా చదువుకుంటుంటారు. వాళ్ళెవ్వడు గొడవలోకి రాడు. ఒక పెద్ద నాయకుడు కొడుకు, పెద్ద స్వామి గారి పిల్లలు, వాళ్ళ బంధువులు వాళ్ళెవరో రోడ్డు మీదకొచ్చారు, గొడవ చేసేసారు. వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, లేకపోతే జైల్లో పెట్టారు, కేసు అసలెప్పుడు మనం వినమండి అలాంటివి. సామాన్య ప్రజలండి రెచ్చగొడతారు. వాళ్ళు బాగా ఉసిగొలుపుతారు. రెచ్చగొట్టి, ఉసిగొలిపి పొలోమని పంపుతారు అంతే. దెబ్బలు తినేది వాళ్ళు, ఎండకు ఎండిపోయేది వాళ్ళు, కేసులయ్యేది వాళ్ళకు, గొడవలయ్యేది వాళ్ళకి, జీవితాలు పాడైపోయి వెళ్ళేవి. రెచ్చగొడుతుంటారు. రెచ్చిపోకూడదు. ఈవెన్ క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి వాళ్ళు బయలుదేరారు. రెచ్చగొట్టేవాళ్ళు జనాలను. క్రైస్తవులు కూడా రెచ్చగొడుతున్నారు బాగా. వద్దు. అస్సలు వాళ్ళ మాయలోకి, వాళ్ళ ట్రాప్‌లోకి వెళ్ళిపోకూడదు ఎవరు కూడా. ఇక్కడ అదే చెప్తున్నాడు చూసారా? గుంపు కూర్చేసి మరియు మన వృత్తి యందు భయముతో వచ్చుచున్నది నాకు అని చెప్పగానే వారు విని రౌద్రముతో నేను చూసారా? చాలా ఆవేశం వచ్చేసిందట. ఒక్కసారికి ఉడికిపోయారనమాట వాళ్ళంతా కూడా. రౌద్రంతో నిండిన వారై ఎన్నో వచనం 28 ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణం బహు గలిబిలిగా ఉందంట. అంతే కదా మరి. జై జై అని కూడా వెళ్ళిపోతారు. ఎలా ఉంటుంది చెప్పండి? పట్టణం అంతా గలిబిలి జనాలు పట్టుకొని ఆ దేవతకు సంబంధించిన ఫోటోలు పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే ఊర్లో అంతా కూడా ఏం జరుగుతుంది అనుకుంటారు చెప్పండి? అంత హడావుడిగా ఉంటుంది కదండి. వాళ్ళంతా కూడా గలిబిలిగా ఉండిన మరియు వారు పౌలుతో ప్రయాణమే వచ్చినటువంటి మాస్దోనియా వాడైన గాయు అరిస్తరటు పట్టుకొని దుబ్బిగా నాటకశాలలో, అమ్మో నాటకశాల చాలా పెద్ద దగ్గరగానండి. ఒక 20,000 మంది పట్టే అంత పెద్ద ఆడిటోరియం అంత ఆ రోజు ఎఫెసీ పట్టణంలో. అంత మందిలోకి ఇద్దరు తీసుకెళ్ళిపోయారట పౌలు గారితో. పౌలు గారు దొరకలేదు, ఇద్దరు దొరికారట. పౌలు గారితో పాటు గాయి, ఇంకొకరు ఎవరు? ఆరిస్తారు. వాళ్ళిద్దరిని పట్టుకున్నారటండి. నిజంగా చెప్పండి, అంతమంది మధ్యలో వీళ్ళిద్దరు దొరికారంటే ఏం చేస్తారు చెప్పండి? చంపరండి? ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్‌లోనండి ఒక వ్యక్తి మన హిందూ పాపం అతను హిందూ వ్యక్తి. అతనేదో వాళ్ళ ప్రవక్త గారి గురించి ఏదో అన్నాడు అని చెప్పేసని అతను భయంకరంగా కొట్టారట. కొట్టేసి పోలీస్ స్టేషన్ బయటికి తీసుకొచ్చేసి ఒక చెట్టుకు వేలాడదీసేసి నిప్పంటించేశారట. ఎంత దారుణం కదండి అది. ఎంత అమానుషమైన ఈ కాలంలో ఏంటండి ఇంత దరిద్రం? ఎప్పుడో మనం విన్నాం చదువుకున్న చరిత్రలో. ఈవెన్ క్రైస్తవుల పట్ల కూడా అలానే ప్రవర్తించారు అని. కానీ ఈ రోజుల్లో ఏంటండి ఈ మతోన్మాదం? ఏంటండి ఈ మత పిచ్చి? ఏంటండి ఈ మతతత్వం? నేనెవరో అంటున్నారు. పడిపోతుంది. రూపాయి విలువ పడిపోతుంది. రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతుంది. డాలర్‌తో పోల్చుకుంటే ఒకప్పుడు 30, 40, 50 రూపాయలు ఉన్నది. 60 రూపాయలు ఉంటేనే ఏంటి 60 రూపాయలు ఏంటి? మీరు ఏం పరిపాలిస్తున్నారు? అది ఇది అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ రోజు దగ్గర దగ్గర 90 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే మన 90 రూపాయలతో వాడు ₹1 ఇస్తాడు మనకు. మన రూపాయి విలువ పడిపోతుంది. ఇంత పతనం అయిపోతుంటే దీని గురించి ఎవడు మాట్లాడట్లేదు. అంటే ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతుంటాయో వెంటనే డైవర్షన్ అంటే ప్రజలందరి యొక్క ఆలోచనలు వేరే వైపు తీసుకెళ్లాలంటే ఈ విధమైన ఏదో ఒక రచ్చ ఉండాలన్నమాట. ఇవి చాలా పొలిటికల్ గేమ్స్ అండి ఇవన్నీ కూడా. చూసారా? ఇక్కడ కూడా అసలు వాడు ఉద్దేశం ఏంటంటే దేవత మీద భక్తి కాదు ఇది. వాడు వ్యాపారం దెబ్బతింటుంది అన్నది అంతే తప్ప దేవత మీద భక్తితో చేసింది కాదు ఇదంతా కూడా. వాడు స్వలాభం.
చూసారా? ఇంక ఏవండి గాయును అరిస్తారని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోయారు. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచాను. పౌలు గారు వెళ్ళిపోదాం అనుకున్నారట. అయ్యా! అంత మందిలోకి నువ్వు వెళ్ళిపోతే పౌలుని బతకనిస్తారండి వాళ్ళసలు? చంపేస్తారు. అయినా పౌలు గారు వెళ్ళిపోదాం, అందులోకి వెళ్ళిపోదాం, వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోదాం. నా వల్ల కాదు సమస్య, నేను వెళ్ళిపోదాం అని పౌలు గారు అనుకున్నారట. కానీ శిష్యులు ఎవరు కూడా ఆయన వద్దు వద్దు పౌలు గారు, దయచేసి మీరు ఆగండి, తొందరపడకండి, మీరు వెళ్ళిపోకండి, అసలు పరిస్థితి బాగోలేదు, మీరు కనబడితే చంపేస్తారు మిమ్మల్ని అక్కడ అని శిష్యులు వెళ్ళనివ్వలేదట. మరియు ఆసియా దేశ అధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండిరి కనుక అతని ఎద్దుకు చూసారా, ఆసియా దేశానికి చెందిన అధికారులు కూడా పౌలు గారికి ఎవరున్నారట? ఫ్రెండ్స్. ఏమండి, దేశానికి సంబంధించిన అధికారుల లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా పౌలు గారికి స్నేహితులుగా ఉన్నారు అని అంటే అసలు వాళ్ళు ఈయనకి ఎప్పుడు స్నేహితులు అయ్యారా అని ఆలోచిస్తుంటే ఏం అర్థం కావట్లేదు నాకు. మీకు అర్థమైందా? ఏమంటే ఒక దేశానికి సంబంధించినటువంటి హయ్యర్ క్యాడర్లో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏమన్నా సేవ చేసుకుంటున్న పౌలు గారికి ఎలా పరిచయం అయి ఉంటారు అంటే నాకు తెలిసి అనుకుంటాను, పౌలు గారు ఈ సువార్త ఎవరికో కొంతమందికి హయ్యర్ అఫీషియల్స్లో కూడా ఆయన సువార్త చెప్పేసి ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు చూడండి, మనకు ఏమన్నా పల్లెల్లోకి వెళ్ళిపో వాళ్ళని వీళ్ళని అందరిని మనం మారుస్తున్నాం, కానీ నిజంగా ఒక ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక క్యాడర్లో ఒక ఏమంటారు 10 మందిని ఇంపాక్ట్ చేయగలిగినటువంటి వ్యక్తి, ఒక హయ్యర్ క్యాడర్లో ఉన్న ఒక వ్యక్తికి సువార్త చెప్పి అతను నిజంగా క్రీస్తులోకి తీసుకురాగలిగితే ఎంత బలంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఒకసారి అలా కూడా మనం ఎందుకు టార్గెట్ చేసుకోకూడదు? అంటే టార్గెట్ అంటే మత మార్పిడి కోసం కాదు, నిజంగా వాళ్ళకు కూడా క్రీస్తు గురించి పరిచయం చేస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది. అలా ఎందుకు ఆలోచించకూడదు? ఇప్పుడు చూసారా, వాళ్ళందరూ ఇప్పుడు పౌలు గారికి చాలా సేవ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా పౌలు గారితో వాళ్ళు కూడా అంటున్నారట, ఏమంటున్నారట? పౌలు అతని ఏదో వర్తమానం పంపించేది, నువ్వు నాటకశాలకు అసలు వెళ్ళొద్దు, ఇక్కడ పరిస్థితి బాగోలేదు, అక్కడ నువ్వు వెళ్ళిపోతే చంపేస్తారు, మాకు ఉన్నటువంటి సీక్రెట్గా మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ అయ్యాది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనమాట ఇది, నువ్వు వెళ్ళకూడదు, బాగోలేదు, చంపేస్తారు వాళ్ళు అని అతన్ని వేడుకున్నారంటే. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే స్నేహితులు. ఆ సభ గలిబిలిగా ఉండి కొందరు ఇలా కొందరు అలాగే తాము అసలు జనాలు ఎలా ఉన్నారు అంటే అసలు ఎందుకు గొడవ జరుగుతుంది అంటే, అరే నువ్వు ఎందుకు వచ్చారంటే వాడు వచ్చాడురా అందుకే వచ్చానన్నాడు. వీళ్ళిద్దరిని అడిగాం అనుకోండి, మీరు ఎందుకు వచ్చారంటే వాడు వచ్చారా అందుకే వచ్చామన్నారు. ఏంది గొడవ ఏంటంటే మాకు ఏం తెలియదు, వాళ్ళందరూ వెళ్ళిపోతే వెళ్ళిపోయాం. అసలు అసలు విషయం ఏంది ఎవరికి సరిగ్గా తెలియదు అనమాట, పొలోమని వెళ్ళిపోతున్నారు. అలా ఉంది ఇప్పుడు నాటకశాల అంతా కూడా. అప్పుడు చూసారా, ఎందు నిమిత్తం కూడుకున్నారు చాలా మందికి తెలియదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములతో నుండి అతని ఎదురుకు తెచ్చిరి. అలెగ్జాంద్రు చేసి జనులతో సమాధానం చెప్పుకోనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి మహాదేవి అని. ఇప్పుడు మనం కూడా వెళ్ళామనుకోండి ఆ ప్లేస్లోకి, మనం కానీ క్రైస్తవులను తెలిసిందనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసండి, వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకేదో కేకలేస్తుంటారు ఇంకా, ఎందుకంటే మనల్ని రెచ్చగొట్టడానికి. సేమ్ ఆ రోజు కూడా అదే జరిగింది. ఎఫెసీయుల పట్టణము అర్తమీదేవి మహాదేవికి ద్యుపతి యొద్ద నుంచి పడి చెప్పాను కదా, పైనుంచి పడిపోయిందని. మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియని వాడేవాడు. సారీ 34. అయితే అతడు యూదుడు మాకు తెలుసుకున్నప్పుడు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవిని కేకలేశారు. అంతటా కారణము అని అంటే వారి ఏమంటారు అంటే ఆ అర్తమీదేవికి సంబంధించినటువంటి ఎఫెసీ పట్టణం చెందినటువంటి ఆ భక్తుల్లో ఒక పెద్ద ఆయన కరణం అనే వ్యక్తి, ఆయన జనసమూహం సముదాయించి ఎఫెసీల పట్టణం అర్తమీ మహాదేవికి ద్యుపతి యొద్దని పడిన మూర్తికి పాలకురాలైన తెలియని వాడెవడని, ఇడెవడో చూడండి, ఆ పెద్ద ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, మన కోసం గొప్పగా మాట్లాడుతున్నారు, పట్టణం గురించి మాట్లాడుతున్నాడు, దేవి గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు, కాసేపు ఎవరైనా ఏం చెప్తాడో అంటే ఈయన కూడా చాలా తెలివిగలవాడు, పెద్దవాడు అండి. ఎప్పుడు కూడా పెద్దవాడు ఎలా ఉంటాడు, పెద్దరికం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? గొడవలు పెట్టేది పెద్దరికం అనపడదండి. పెద్దరికం ఎప్పుడు కూడా ఎలా ఉండే సమాధాన పరిస్థితి పెద్దరికం అవుతుంది. చాలా మంది మేము పెద్దవాళ్ళు అనుకుంటే చేసే పని ఏంటంటే గొడవలు పెడుతుంటారు, ఒకరొకరు శత్రువులకు మార్చేస్తుంటారు, ఒకరి మీదకి ఒకరు ఉసుగొల్పుతుంటారు. అది పెద్దరికం అనిపించుకోదు, అది చిల్లర, అది అల్లరి పిల్లలు చేసే పని అది అవుతుంది. నువ్వు నిజంగా పెద్దవాడు అయితే నీ పెద్దరికం ఎలా ఉండాలి అని అంటే ఇరు వర్గాలను ఏం చేయాలి, సమాధానపరచాలి. ఇక్కడ నిజంగానంటే ఇతను పెద్దవాడు అని చెప్పడానికి ఇతను ఆ పెద్దరికాన్ని పోషిస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడో, ఈ సంగతి నిరాక్షేపమైన కనుక మీరు శాంతం కలిగి ఏది ఆత్రపడి చేయకుండా ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చారు, మీరు ఏం చేశారు? మీరు తీసుకొచ్చారు కదా, ఇద్దరు తీసుకొచ్చారు, 3వ వ్యక్తిని కూడా తీసుకొచ్చేసారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు గుడితో వచ్చారా? లేదు. తర్వాత పోనీ మన దేవతలను కానీ ఏమైనా దూషించారా? అది సాక్ష్యం లేదు. దేమేత్రికి అతనికి అసలు ఇదంతా కారణం ఎవడు? దేమేత్రి అనేవాడు, కంసాలివాడు, వాడు అసలు కారణం. ఇదంతా కూడా దేమేత్రికిని అతనితో ఉన్న మిగతా కంసాలికుని ఎవరి మీద వ్యవహారం ఉంటే అక్కడ జిల్లా కోర్టు ఉంది, జిల్లా కోర్టు కాకపోతే హైకోర్టు ఉంది, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు ఉంది, అక్కడికి వెళ్ళాలి. కానీ జనాలందరినీ కూడా పోగు చేసి జనాలందరినీ కూడా ఎందుకు ఈ పట్టణంలో అంత హడావుడి చేయటం ఎందుకు? తప్పు కదా ఇది.
ఆయన పెద్ద మనిషికి పెద్దగా మాట్లాడుతున్నాడు. వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చు. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయాలనుకుంటే, అది క్రమమైన సభలో ఉన్నాయి కదా! కోర్టులున్నాయి గదా! కోర్టులున్నాయి, పెద్ద మనుషులున్నారు. అక్కడ పరిష్కారం చేసుకోవచ్చు కదా! మనం ఈ గలిబిలి గురించి చెప్పదగిన కారణం ఏమీయూ లేనందున, నేడు జరిగిన ఈ అల్లరిని గూర్చి ఒకవేళ మనల్ని విచారణలోకి ఒకవేళ అసలు ఇక్కడ కారణం ఏమి లేదు, రీజన్ ఏమీ లేదు. ఇక్కడ ఏదైనా జరిగిందనుకోండి, అసలు ఎందుకు జరిగిందని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మనల్ని కూడా అడిగితే మన దగ్గర సమాధానమే లేదు. మనం నేరస్తులం అయిపోతాం. మనం తప్పున పడిపోతాం. అనగానేనండి ఇంక అందరూ కూడా ఆలోచించడం ప్రారంభించారు. ఇట్లు గుంపు కూడినందున తగిన కారణం చెప్పజాలమని వారితో చెప్పాను. అతడు ఇలాగ చెప్పి సభ ముగించాను. ఎంత ఎత్తున లేచినటువంటి అల్లరిని ఎంత సైలెంట్ చేశాడు ఎవరు? కారణం అనేటువంటి వ్యక్తి వచ్చి. కొంతమంది ఉంటారు నిజంగానే చాలా లేస్తారు, ఆకాశానికి లేస్తారు. అలాంటి వాళ్ళని కూడా చక్కగా తెలివిగా యుక్తిగా వాళ్ళని ఏం చేయాలి? సైలెంట్ చేయాలి. అది మన మాటతో ఉంటుంది. కానీ మన మాట ఎలా ఉంటుందనంటే, బైబిల్‌లో సామెతలో సొలొమోను గారు చెప్తారు కదా! మృదువైన మాట అంటే ఏం చేస్తుంది? క్రోధమును చల్లారుస్తుంది. నొప్పించే మాట ఏం చేస్తుంది? రేపుతుందంటాడు. రేపే మాటలు తప్ప చల్లార్చే మాటలు మాట్లాడడం చాలా మందికి అలవాట్లేదు. వద్దు. నిజంగా ఇక్కడ ఇంత అలజడి గదా! ఇంత గలిబిలి గదా! అసలు చిన్న విషయం అనుకోండి. వేల మంది పౌలు గారికి వ్యతిరేకంగా లేచి ర్యాలీ చేసి అక్కడికెళ్ళిపోయి నినాదాలు చేస్తూ ఉంటే, పౌలు గారిని చంపడానికి వాళ్ళంతా కూడా వెనక ఉండి బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేస్తూ ఉంటే, అసలు ఇంతమందిని ఒక వ్యక్తి ఎలా కంట్రోల్ చేయగలిగాడు? అది సమయస్ఫూర్తి. అది యుక్తి. భార్య విషయంలోనైనా, భర్త విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా కానివ్వండి. సైలెంట్. సమాధానపరచాలి. చేసుకుంటూ వెళ్ళిపోతే ఉండేది ఏం లేదు. చివరికి మిగిలేది రచ్చ. ఏముంటుంది చెప్పండి? అది నీ పెద్దరికం అనిపించుకుంటుందా? అది నీ జ్ఞానం అనిపించుకుంటుందా? అది నీ తెలివి అనిపించుకుంటుందా? అది నీ భక్తి అనిపించుకుంటుందా? అది వాక్యం పట్ల నీకున్న అవగాహన ఏముండదు. పెద్దలెప్పుడూ పెద్దరికంగానే వ్యవహరించాలి. నిజంగా ఈ 19వ అధ్యాయం అంతా కూడా మనం ఒక్కసారి మళ్ళీ చూద్దాం. 19వ అధ్యాయంలో ఏం జరిగింది? 19వ అధ్యాయంలో పౌలు గారు మొట్టమొదటి ఎఫెసుకెళ్ళాడు. ఎఫెసుకెళ్ళినప్పుడు అక్కడ 12 మంది ఉన్నారు. 12 మంది వాళ్ళు యోహాను బాప్తిస్మం తీసుకున్నారు తప్ప వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి తెలీదు. అప్పుడు వాళ్ళకు పౌలు గారు యేసు నామములో బాప్తిస్మం ఇవ్వగా 12 మంది పరిశుద్ధాత్మను పొందుకుని శిష్యులుగా మారారు. అది ఫస్ట్‌గా జరిగింది. ఓకేనా? తర్వాత ఏం జరిగింది అక్కడ? ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఎన్ని నెలలు అక్కడ వాక్యం చెప్పాడు? 3 నెలలు చెప్పాడు. 3 నెలలకు చాలామంది అక్కడ విశ్వసించారు. ఈలోపు కొంతమంది ఏం చేశారు? కఠినపరచబడ్డారు. ఎప్పుడైతే కఠినపరచబడ్డారో పౌలు గారిని బయటికి పంపించేశారు. అప్పుడు పౌలు గారు ఏం చేశారు? అప్పుడు నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు బయటకొచ్చేసి తొరన్ను అని ఒక పాఠశాల తీసుకొని అందులో 2 సంవత్సరాల పాటు ఏం చేశాడు ఆయన? వాక్యం చెప్పాడు. 2 సంవత్సరాల వాక్యం చెప్పడంతో ఎఫెసులోనే కాకుండా ఆసియాలో మిగతా ప్రాంతాల్లో కూడా ఏమైపోయింది? వాక్యం అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఈలోపు దేవుడు ఆయనకు ఒక మంచి వరం ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వరం ఇచ్చేసాడు. ఏంటంటే విశేషమైన అద్భుతాలు చేసేటువంటి భాగ్యం ఆయనకిచ్చాడు. ఆయన చేతికి తగిలిన ఏ గుడ్డ ముక్కని తీసుకెళ్ళి రోగుల మీద వేస్తే బాగుపడిపోతున్నారు. దయ్యాలు కూడా వదిలిపోతున్నాయి. ఈలోపు స్కెవయ అనేటువంటి ఒక యూద ప్రధాన యాజకుడు అని చెప్పుకుంటున్నటువంటి వాడు ఏం చేశాడు అంటే వాడికి 7 కొడుకులు ఉన్నారు. మాంత్రిక విద్య నేర్చుకుంటున్నారు. పౌలు చెప్తే పోగా మనం చెప్తే పోతా దయ్యం అనుకొని చెప్పడం ప్రారంభించారు. అప్పుడు ఆ దయ్యం ఏమన్నది? మీరెవరు రాసులు? నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరో నాకు తెలియదని వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని కొట్టి వాళ్ళ బట్టలను ఊడదీస్తే పారదైపోయారట. దీంతో ఏమైపోయింది? ఎఫెసు పట్టణం అంతా కూడా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఇంకేమైంది? మాంత్రిక విద్య నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇదంతా ఒట్టిది, ఇందులో ఏమీ లేదని ఆ పుస్తకాలను తీసుకొచ్చి తగలబెట్టి కాల్చేశారు. దీంతో ఏమైపోయిందనంటే ఇంతగా వాక్యం వెళ్ళిపోతుంది ఏంటి? అందరూ మాంత్రిక విద్య మానేశారు, కాలేజీ మానేశారు, ఇంక స్కూల్ మానేశారు, ఇవన్నీ మానేసేశారు. అందరూ యేసు అనుకుంటూ వెళ్ళిపోతున్న పౌలు వెనకాలని చెప్పేసి అసలు ఎఫెసు పట్టణం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ డయానా పెద్ద దేవాలయం ఉంది. పెద్ద ఫేమస్ పట్టణం ఇది. కొరింథీ అంటేనేమో అక్కడ ఒక దేవత ఉంది. అక్కడ ఆమె కామదేవత అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళేమో ఈవిడొచ్చేసేమో సంతాన దేవత. ఇంత ఫేమస్ ఈ పట్టణం, ఇది ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది. అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ పౌలు అనేవాడు వచ్చేసి కొత్తగా మతాన్ని ఏదో స్టార్ట్ చేశాడని మొత్తానికి దేమిత్ర అనేవాడు ఒకటిలో పుట్టింది గుబులు. వాడి మిగతా వాళ్ళని సమకూర్చాడు. మొత్తం ర్యాలీ చేసి ఆడావుడి చేసేసాడు. చంపేద్దాం అనుకున్నారు. చివరికి వచ్చేసి కరణం అనే వ్యక్తి వచ్చేసి ఆ సభనంతా ఏం చేశాడు? సైలెంట్ చేసేసాడు. ఇది ఎన్నో అధ్యాయం? 19వ అధ్యాయం. ప్రయాణం పూర్తవలేదు, అధ్యాయం పూర్తయింది అంతే. ఏ అధ్యాయం? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లలతో కలిసి ఈ రోజుకు మాట్లాడుకున్న 19వ అధ్యాయంలోని ముఖ్యమైన సంగతులు ఎప్పటికీ మర్చిపోక జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలను తండ్రి వాక్యంలో పెట్టి మమ్మల్ని మేము ఎప్పుడు కూడా
వాక్యపు వెలుగులో మేము నడుచుటకు కృప చూపించమని కోరుతున్నాం. ముఖ్యంగా నూతన సంవత్సరంలో మొదటి వారంలో మేమంతా కూడా మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మీరు మాకిచ్చారు. మీకు వందనాలు. సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక సమస్యలతో ఎందరైతే మీ పిల్లలు ప్రార్థన సహాయాన్ని కోరారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలానే వచ్చే వారం నుంచి మీ పిల్లలు ప్రయాణమై మరి విశాఖపట్నం మోదవలసకు వెళుతుండగా ప్రయాణాలలో తోడుగా ఉండండి. జరగనైనటువంటి నాయన 5 దినాల సదస్సు కూడా రాబోతున్న మీ పిల్లలు మీకు మహిమకరంగా, మీ పిల్లలకు దీవెనకరంగా జరుగులాగాను కృప చూపించండి. ఆ సదస్సు నిమిత్తమై ఏర్పాట్లో ఉన్న బిడ్డలకు తోడుగా ఉండండి. సమస్త విషయాల్లో వాక్యం చెప్పనైన పిల్లలకు కూడా మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రతి విషయంలో మీరు మాత్రమే నాయన మహిమపరచబడే విధంగా ప్రతి కార్యము జరుగునట్లుగా మేము జాగ్రత్త పడటానికి కృప చూపిస్తారని నమ్ముతూ మరొకసారి సంఘము ద్వారా జరుగుతున్న లేదా ఈ నెలలో జరగనైన అన్ని కార్యక్రమాలను ఆద్యంతం మీకు ఘనత తెచ్చే విధంగా, మీకు మహిమ తెచ్చే విధంగా జరిగించినట్లు సహాయం చేయండి. భౌతికంగా, ఆత్మీయంగా మీ పిల్లలను సమస్త విషయాల్లో మీరు వర్ధిల్లింపచేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.